లైక్ ఇందాక మీకు డిస్కనెక్ట్ అయింది మీ నెట్వర్క్. సో అవును. అవును. యెస్. అప్పుడు ఫ్యాబ్రికేషన్ అంటే మీనింగ్ ఏందంటే సార్ సపోజ్ ఒక్క నిమిషం అమ్మాయి కూడా జాయిన్ అవుతది. ఒక్క నిమిషం. ఓకే. ఓకే. జస్ట్ నిన్నటి రీక్యాప్ చేస్తున్నాను అంతే. వాట్ ఈస్ వాట్ అన్నట్టు. ప్లీజ్ కంటిన్యూ అండి. నాకు అర్థం కావట్లేదు. లేట్ అయిపోయింది ఇప్పటికే. ఓకే. యాహ్! సో యెస్. ఫ్యాబ్రికేషన్ మీనింగ్ లైక్ సేమ్ రిక్వెస్ట్ మల్టిపుల్ టైమ్స్ ఎప్పుడైనా పంపించుకోవచ్చు. లైక్ నేను చెప్పాను కదా! వన్స్ ఒక అమౌంట్ ట్రాన్సాక్షన్ ఇంటర్సెప్ట్ చేసాము మనము. ఇంటర్సెప్ట్ చేసి దాన్ని మోడిఫికేషన్ చేసి వి కెన్ కీప్ ఆన్ సెండింగ్ ద సేమ్ రిక్వెస్ట్ మల్టిపుల్ టైమ్స్. అండ్ ఇఫ్ సర్వర్ ఈస్ యాక్సెప్టింగ్ ద సేమ్ రిక్వెస్ట్, అదే రిక్వెస్ట్ ఎన్ని సార్లు పంపిస్తే అన్ని సార్లు ప్రాసెస్ చేసింది అనుకోండి, దెన్ ఇట్ ఈస్ వల్నరబిలిటీ. దట్ ఈస్ ద ఇంటిగ్రిటీ ఫెయిల్యూర్. ఇంటిగ్రిటీ ఫెయిల్యూర్ అయితేనే నీకు ఫ్యాబ్రికేషన్ అనేది వర్క్ అవుతుంది. అంటే లైక్ వర్కింగ్ అన్నట్టు. దట్ ఈస్ ఆల్సో ఏ క్రిటికల్ ఇష్యూ. అలాంటి ఇష్యూస్ అనేది జరగకూడదు. నార్మల్ అప్లికేషన్స్‌లో దట్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు నేను మెసేజ్ సేమ్ మెసేజ్‌ని 100 టైమ్స్ పంపిస్తా. నీకు ఫరక్ ఉంటుందా? ఉండదు. బట్ సేమ్ ట్రాన్సాక్షన్ మల్టిపుల్ టైమ్స్ పంపిస్తున్నా. యెస్. అక్కడ తప్పకుండా అది ఇంపాక్ట్ ఉంటుంది. సో, అలాంటి సెన్సిటివ్ రిక్వెస్ట్‌లు, సెన్సిటివ్ అప్లికేషన్స్‌లో యూ నీడ్ టు చెక్ ఇంటిగ్రిటీ చెక్స్ అనేది ప్రాపర్‌గా ఉన్నాయా? లేవా? అనేది మనం వెరిఫై చేస్తాం. హౌ అనేది నీకు నెక్స్ట్ ఫ్యూచర్‌లో క్లియర్‌గా దీని గురించి చాలా ఇన్ డెప్త్‌గా వెళ్తాం. అవైలబిలిటీ, కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ పైన చాలా డెప్త్‌గా వెళ్తాం. ఏమేం పారామీటర్స్‌ని కూడా నువ్వు స్పెసిఫిక్‌గా చూడాలి అనేది కూడా చూస్తాం. అవి లేవంటే డైరెక్ట్‌లీ రిపోర్ట్ చేయడమే మీరు. అలా ఉంటుంది. ఓకే. నౌ థ్రెట్స్. థ్రెట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు థ్రెట్ అంటాము. ఎలాంటి టైప్స్ ఆఫ్ థ్రెట్స్ ఉన్నాయి? ఏమేమి ఉన్నాయి? దేర్ ఆర్ 2 టైప్స్. న్యాచురల్, హ్యూమన్. న్యాచురల్ మనం ఏమి చేయలేం. ఫైర్, పవర్ లాస్, ఇంక తుఫాన్ రావడము, ఫ్లడ్స్ రావడము, డేటాబేస్‌లు కొట్టుకపోతూ అంటే ఈ బిల్డింగ్‌లే కొట్టుకుపోతుంటాయి. దాన్ని మనం ఏమీ చేయలేము. దట్ ఈస్ నేచర్ అంతే. అందుకే ఇక్కడికి ఆగిపోతుంది. దానివల్ల మనం చేయాల్సింది ఏం లేదు. ఏమంటంటే వేరే క్లస్టర్ డేటా సెంటర్స్ అంటారంటే లైక్ ప్రైమరీ డేటా సెంటర్ ఇక్కడ ఉంటుంది. సపోజ్ భీమవరంలో ప్రైమరీ డేటా సెంటర్ ఉంది. వాళ్ళు ప్రైమరీతోనే ఉంచకూడదు. ఇఫ్ న్యాచురల్ థ్రెట్ హ్యాపెన్స్. సో, సెకండరీ ఎక్కడ పోవాలి? వేర్ ఏమంటారు ఈ తుఫాన్ కానీ, భూకంపం కానీ, ఫ్లడ్స్ కానీ రాని ఏరియా ఎక్కడుందో అటు సైడ్ వెళ్ళిపోతారు. సపోజ్ మీరు మహారాష్ట్రకి పోండి, లేకపోతే మధ్యప్రదేశ్‌కి పోండి. అక్కడ నీకు ఏమీ రాదు. నో ఫ్లడ్, నో రెయిన్స్ కూడా తక్కువనే ఉంటాయి. సో, ఆ ఏరియాలో నీకు భూకంపం ఉండదు. ఫ్లడ్స్ ఏమి రావు. సో, థట్ ఈస్ ఎ సెకండరీ డేటా సెంటర్. అలాంటి ప్లేసెస్‌లో, అలాంటి సిట్యుయేషన్స్‌లో పెట్టుకోవాలి. బెస్ట్ ఇవన్నిటికి ఎందుకే ఇవన్నీ చూసుకొని అందుకే మీరు సాఫ్ట్‌వేర్ చూసుకుంటే హైదరాబాద్, బెంగుళూరుకి ఎక్కువొస్తాయి. చెన్నైకి, హైదరాబాద్, బెంగుళూరు, పూణే ఈ 3 ఎక్కువ నడుస్తుంటాయి. బికాజ్ ఇవన్నీ డ్రాట్ ప్రోన్, తుఫాన్ ప్రోన్, అదే సైక్లోన్ ప్రోన్ అండ్ ఎర్త్‌క్వేక్ ప్రోన్. అంటే ఎర్త్‌క్వేక్స్ ఇవేమి రావు ఈ 3 ప్లేస్‌లల్ల. అందుకే ఈ 3 దాంట్లోనే ఎక్కువ డేటా సెంటర్స్, ఎక్కువ కంపెనీస్ నడిపిస్తున్నారు. చెన్నైలో, ముంబైలో ఉన్నాయి. కానీ అంతగానం లేవు. కేరళలో గూడా ఉన్నాయి. కానీ అంతగా లేవు. ఇక్కడున్నంత లేవు అక్కడ. చెన్నై ఎప్పటినుంచో ఉంది. బట్ స్టిల్ అంత లేవు. బికాజ్ సైక్లోన్స్ ఎక్కువొస్తాయి అక్కడ వాళ్ళకి. ఊకే పవర్ కట్, ఊకే ఫ్లడ్స్ వస్తుంటాయి. అందుకే అక్కడ ఉంది కానీ ఈ సాఫ్ట్‌వేర్ అంతగానం లేదక్కడ మనకి. ఓన్లీ ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్స్ తప్పించి. సో, ఆ కేటగరీస్ అట్లా చేసుకుంటారు. మెయిన్‌గా బెంగుళూరు ఈస్ ద బెస్ట్ అండ్ సేఫెస్ట్ ప్లేస్ అని అంటారు. అసలాడ ఏమీ ఉండదు. క్లైమేట్ కూల్ అన్నీ కూల్‌గా ఉంటుంది.
బెస్ట్ ప్లేస్ అన్నట్టు. అందుకే సాఫ్ట్‌వేర్ అంతా డేటా సెంటర్స్ అన్ని ఇటు సైడ్ వచ్చినాయి ఎక్కువ మాట చూస్తున్నట్టయితే. నెక్స్ట్ హ్యూమన్ కాజెస్. మనం ఏమేం తప్పు చేస్తాము. సీ బిగిన్ లైక్ బిగినర్ ఇంటెంట్ ఉంటుంది. నీకేమీ తెలీదు. ఎగ్జాంపుల్ హ్యూమన్ ఎర్రర్. అయ్యో! ఇది చేసినా సారీ అని అంటావు కదా! సో, అది హ్యూమన్ ఎర్రర్స్. తెలియకుండానే చేసేసింటాము. అండ్ నెక్స్ట్ ఇస్ మలిషియస్ ఇంటెంట్. కావాలని చేసేది ఉంటుంది. అదేంది ర్యాండమ్ మలిషియస్ కోడ్ ఆన్ జనరల్ వెబ్‌సైట్ ఎగ్జాంపుల్ ఇంపర్సనేషన్ అంటే కావాలని పోయి చేయడం ఉంటుంది. కొన్ని ర్యాండమ్‌గా అవుతుంటాయి. లైక్ ర్యాండమ్‌గా ఉంటుంది. దీంట్లో ఉంటుంది. లైక్ మలిషియస్ కోడ్. వాడేదో ఏదో ట్రై చేద్దామా అన్నట్టు ట్రై చేసింటాడు. కానీ అది నిజంగా వర్క్ అయ్యుంటది. మలిషియస్ ఇంటెంట్ ఇప్పుడు చూడండి. ఇప్పుడు కొత్తగా ఏమన్నా మీరు ఫోన్ కొన్నారు. ఇది నిజంగానే వర్క్ అవుతుందా లేదా? వాళ్ళు చూపిస్తారు. ఇప్పుడు నీకు ఏది యాపిల్ ఫోన్ ఫస్ట్ ఫ్లోర్ బిల్డింగ్ నుంచి కిందేసినా కూడా పగిలిపోదు అని అంటారు. దట్ ఈస్ ఆ సేఫ్టీ వాడు ఆ సేఫ్టీ పెట్టినానంతే. నువ్వేంది మలిషియస్ ఇంటెంట్‌తోని చూద్దాం, ట్రై చేద్దాం. ర్యాండమ్‌గా ఒకసారి ట్రై చేసి చూస్తే ఏమైతది ఫస్ట్ ఫ్లోర్ నుంచి చేస్తా. కింద పగిలిపోతది. సో, ఇంటెంట్ ఈస్ ఓకే. కానీ ర్యాండమ్‌గా ట్రై చేద్దాం అనుకున్నావు. దట్ వర్క్‌డ్. సో, అది వద్దు. డైరెక్టెడ్ అంటే కావాలని చేసింది. కావాలని నీ పక్కన ఫోన్ తీసుకొని కిందేసి కొట్టి అర్రె! నిజంగా పగిలిపోయింది కదా! ఆ మీనింగ్ వస్తదక్కడ. సో, దే ఆర్ మాలిషియస్‌లీ దే వాంట్ టు డిస్ట్రాయ్ యువర్ రెప్యుటేషన్ ఆర్ యువర్ ఆర్గనైజేషన్స్ రెప్యుటేషన్. దట్ ఈస్ ఎ మాలిషియస్ ఇంటెంట్. మనం జనరల్‌గా చూసేదంతా బిగినర్ ఇంటెంట్ ప్రాబ్లమ్ వల్లనే ఈ మాలిషియస్ ఇంటెంట్స్‌కి దారితీస్తుంది. బికాస్ మనం లైక్ ఏ సాఫ్ట్‌వేర్ అని తీసుకున్నా ఏదైనా సరే నువ్వు సీ ఒక సాఫ్ట్‌వేర్ రన్ అవుతుందనంటే నెట్వర్క్ ఉండాలి, అప్లికేషన్స్ ఉండాలి. సో, ఈ రెండిట్లో ఏదైనా సరే ఒక బిగినర్ సరిగ్గా ప్రాపర్‌గా కాన్ఫిగర్ చేయలేదు అనంటే డెఫినైట్‌లీ దేర్ విల్ బి అటాక్స్. డెఫినైట్‌లీ అటాక్స్ అవుతాయి. అందుకే చూడండి నెట్వర్క్ ఇంజినీర్‌లో దీనిలో తీసుకున్న ఫ్రెషర్స్‌ని ఎక్కువ చాలా మటుకు తీసుకున్నా నువ్వు ఎంత వర్క్ చేసినా యూ హావ్ టు షో దట్ రిపోర్ట్ టు యువర్ సీనియర్స్. ఫస్ట్ ఆ సీనియర్స్‌కి చూపిమంటారు. నీ డే టు డే జాబ్ కూడా ఇలానే ఉంటుంది. నువ్వు ఎంత రిపోర్ట్ చేసినా, ఎన్ని కాన్ఫిగరేషన్ చేసినా నువ్వు మీ సీనియర్ లీడ్ ఎవరో ఉంటారు. లైక్ నీ లీడ్ ఒకడు ఉంటాడు. మేనేజర్ కూడా కాదు. నీ లీడ్ అంటే టీమ్ లీడ్. ఆ లీడ్‌కి చూపిస్తే లీడ్ కూర్చొని చెక్ చేస్తాడు. కరెక్ట్‌గా చేస్తున్నావా? కరెక్ట్‌గా చేస్తున్నావా? యెస్, 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 యెస్ అని. అప్పుడు దాన్ని అప్రూవల్‌కి పంపిస్తాడు. అంతేగాని ఓకే మణికంఠ చేసిండుగా చలో అయిపోయింది వెళ్ళిపోండి అని చెప్పరు. దే హావ్ టు రివ్యూ ఇట్. బికాస్ ఈస్ ఫ్రెషర్. నీకు తెలుసు తెలియకుండా కొన్ని మిస్టేక్స్ పెట్టింటావు. సో, దోస్ ఆర్ సెక్యూరిటీ థ్రెట్స్. అవి మిస్టేక్స్ అనేది ప్రొడక్షన్ ఎన్వైర్న్‌మెంట్‌కి వెళ్ళనే కూడదు. వెళ్ళిందా పోయినట్టే. దే ఆర్ లైక్ ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ దీస్ ఆర్ లైక్ జనరల్‌గా మనం మాట్లాడుకునేది. వెన్ కమ్ టు ది సైబర్ సెక్యూరిటీ దీస్ ఆర్ ది డిఫరెంట్ సినారియోస్ వి నీడ్ టు కన్సిడర్. ఇన్ని సినారియోస్ చూసుకుంటాం మనము. ఫస్ట్ మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ అని అంటాము. మ్యాన్ ఇన్ ద మిడిల్ అంటే ఒక ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ జరుగుతున్నప్పుడు మధ్యలో వాడు ఆ డేటాని క్యాప్చర్ చేస్తాడు. సో, హియర్ ఐ హావ్ షోడ్ యూ ఇంటర్సెప్ట్ చేస్తాడు. ఆ డేటా నువ్వు ఏమేమి పంపిస్తున్నావు ఎవ్రీథింగ్ హి కెన్ మోడిఫై ఆల్సో. దట్ ఈస్ ద మ్యాన్ ఇన్ ద మిడిల్. ఏమైనా చేయొచ్చు వీడు. నీ నెట్వర్క్ లేయర్‌లో కూడా రావచ్చు. లేదా నీ కమ్యూనికేషన్ మధ్యలోనే కూర్చోవచ్చు. ఎయిదర్ నీ ఎండ్‌లో గాని, ఆ సర్వర్ ఎండ్‌లో గాని ఎక్కడనో ఒక దగ్గర వీనికి యాక్సెస్ వచ్చి హి కెన్ సీ ఆల్ ది ట్రాన్సాక్షన్ డీటెయిల్స్. ఎవ్రీథింగ్. నాట్ ఓన్లీ ట్రాన్సాక్షన్ ఎవ్రీథింగ్ మెసేజెస్ కానీ, మెయిల్స్ కానీ చూడొచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ మ్యాన్ ఇన్ ద మిడిల్ ఈస్ ఫ్రీ ఇంటర్నెట్ వైఫైస్. ఫ్రీ అని చెప్పేసి నీకు బస్ స్టాండ్‌లో, రైల్వే స్టేషన్‌లో, ఎయిర్‌పోర్ట్‌లో యాడికి పోయినా నీకు ఫ్రీయే ఉంటది. నెవర్ ఎవర్ కనెక్ట్ టు ఫ్రీ వైఫై. ఓకే. నువ్వు ఫ్రీ వైఫై కనెక్ట్ అవ్వాలనుకున్నావనుకో, ఎందుకు బ్రో నాది మంచిగా ఏమంటారు, ఇది ఫ్రెండ్స్ మాట్లాడుతుంటే చాలా మంది ఇంటా. వద్దు బ్రో నాకు ఇది ఉంది కదా! ఫ్రీగా కనెక్ట్ అయిపోతానంట. కనెక్ట్ అవ్వు. కనెక్ట్ అవ్వు. ప్రాబ్లమ్ లేదు. నెట్‌ఫ్లిక్స్ వీడియోస్ గాని, యూట్యూబ్ వీడియోస్ గాని, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ గాని వీటిని చూసుకో, డౌన్‌లోడ్ చేసుకో. దట్స్ యువర్ విష్. అంతేగాని ఆ ఫ్రీ వైఫై కనెక్ట్ అయిపోయి ట్రాన్సాక్షన్ రిలేటెడ్స్ గాని, బ్యాంక్ లాగిన్ గాని ఇవి మాత్రం చేయకండి. బికాస్ మ్యాన్ ఇన్ ద మిడిల్ ఇట్ కెన్ బి ఈజిలీ డన్ ఇన్ దోస్ నెట్వర్క్స్. ఆ నెట్వర్క్‌లో మ్యాన్ ఇన్ ద మిడిల్ నువ్వు చేసే ప్రతి ట్రాన్సాక్షన్ వాడు చూడగలుగుతాడు. నువ్వు ఏ వీడియో చూస్తున్నావు అని తెలుస్తది. హి కెన్ వ్యూ యూర్ అంటే నీ స్క్రీన్‌లో కనిపియదు. లింక్స్ కనిపిస్తుంటాయి. నువ్వు ఓకే. ఈ అబ్బాయి ఈ లింకులు కొట్టిండు. ఈ అబ్బాయి ఈ లింకులు ఓపెన్ చేస్తుండు. ఈ వీడియోస్ ఓపెన్ చేస్తుండు. మొత్తం తెలుస్తది. దట్ ఈస్ మ్యాన్ ఇన్ ద మిడిల్. అందుకే చెప్పేది. నెవర్ ఎవర్ ఓకే. ఫ్రీ వైఫై కనెక్ట్ అయినప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ ఈస్ గుడ్. ట్రాన్సాక్షన్ ఆర్ పర్సనల్ డీటెయిల్స్ పర్సనల్‌గా ఫోన్స్ చేయడము వద్దు. పర్సనల్‌గా వీడియో కాల్స్ చేయడం అవన్నీ ఉంటాయి కదా! వద్దు. జస్ట్ నార్మల్‌గా హాయ్ తిన్నావా? యెస్. గుడ్డా? గుడ్ అంతే. అట్లాంటివి మాట్లాడుకోండి. ప్రాబ్లమ్ లేదు. జనరలైజ్డ్ టాక్స్ ఆర్ గుడ్. కొన్ని సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్స్ మాట్లాడుతుంటారు. లైక్ సపోజ్ ఏది మిలిటరీ ఇన్ఫర్మేషన్స్ అట్లాంటివి. నెవర్ ఎవర్ కనెక్ట్ టు దిస్ టైప్ ఆఫ్ వైఫైస్. బికాస్ మ్యాన్ ద మిడిల్ హ్యాపెన్స్. నెక్స్ట్ డ్రైవ్ సార్ మరి బై వాట్సాప్‌లో హలో. హ్మ్.
ఇప్పుడు వాట్సాప్ లో చేస్తాం కదా ఇప్పుడు అన్నట్టు మీరు ఇప్పుడు చెప్పారు ఫ్రీ వైఫై కనెక్ట్ అవ్వద్దు ఎస్ అని. ఎస్ ఇప్పుడు వాట్సాప్ లో చేస్తాం కదా అవి ఎస్ ఏమి కూడా బయటికి రావు కదా మరి నార్మల్ గా అయితే. నేను అది మీకు చూపిస్తాను ఏ లెవెల్ వరకు అది మీకు సేఫ్ ఉంటుంది, ఎంత లెవెల్ వరకు సేఫ్ ఉండదు అని చూపిస్తా. జస్ట్ వెయిట్ ఫర్ ఓకే సమ్ డే. నాకు తెలుసు ఇది చాలా మంది అడిగిన క్వశ్చన్, రిపీటెడ్ గా అడిగిన క్వశ్చన్. నేను మీకు నాకు కొంచెం ఒక 15 days టైం ఇవ్వు. నువ్వే అంటావు నేను ఈ క్వశ్చన్ మళ్ళీ ఆ రోజు కూడా నేను రిపీట్ చేస్తా. నువ్వు అడిగిన క్వశ్చన్ రిపీట్ చేస్తా, దానికి నీకు ఆన్సర్ నీకే చూపిస్తాను నేను. వై ఇట్ ఓకే హ్యాపెన్స్. సార్ డౌట్ వచ్చింది అడిగా ఎస్ అందుకని. ఎస్ 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 ఎగ్జాక్ట్లీ. నాకు ఇట్లా ఈ డౌట్స్ రావాలి, బికాస్ ఈ డౌట్స్ వస్తుందంటే నీకు బ్రెయిన్ లోకి ఈ కంటెంట్ వెళ్తుంది అని ఈజీగా తెలుస్తుంది. ఎస్, దట్ ఈస్ ఎగ్జాక్ట్ ఒక పర్ఫెక్ట్ క్వశ్చన్. దానికి నేను సొల్యూషన్ నీకే చూపించి నీతోనే చెప్పిస్తా అవుతుందా లేదా అనేది. మీరంటారు ఎస్ అవుతుందని, సో ఎస్ ఓకే గో. ఓకే. ఇప్పుడు మేము హాస్టల్ వైఫై యూజ్ చేస్తున్నాం సార్ ఇప్పుడు ప్రెసెంట్. గుడ్. ఓకే హాస్టల్ ఓకే. వైఫై యూజ్ చేస్తుంటే ఇప్పుడు మన హాస్టల్ వైఫై లోంచి ఏం చేస్తున్నాము అనేది కూడా తెలుస్తుందా సార్? వాళ్ళు మానిటర్ చేయాలనుకుంటే తెలుస్తుంది. ఎస్ ఓకే మానిటర్ చేయాలి అనుకుంటే వాళ్ళకి కూడా ఎస్ తెలుస్తుంది. ఎస్ 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 అంటే మానిటర్ ఓకే అవ్వాలంటే సార్ వాళ్ళకి ఓకే. డివైస్ కావాలి వాళ్ళకి. సేమ్ మన దాంట్లో ఇప్పుడు ఆర్గనైజేషన్ మీరు ఫైర్ వాల్ గురించి నేర్చుకుంటారు కదా, అలాంటిది ఏమైనా డివైస్ పెట్టుకొని వాళ్ళు ఏమైనా డేటా మానిటర్ చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు. నార్మల్ గా ఇప్పుడు మీ ఇంట్లో వైఫై సపోజ్ మీ ఊరు వెళ్ళాలనుకోండి, మీ ఇంట్లో వైఫై సెటప్ బాక్స్ ఉంటుంది, వైఫై బాక్స్ పెట్టింటారు. దాని నుంచి మానిటర్ చేయాలంటే కాదు. నువ్వు ఏమేమి సైట్లు ఓకే యాక్సెస్ చేస్తున్నావు అంటే అది ఈజీ కాదు. మళ్ళీ దానికి separate గా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని నువ్వు చెయ్యొచ్చు. చేయడానికి ప్రాబ్లం లేదు, కానీ అన్ని సెటప్ పెట్టుకోవాలి. ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడం ఇవన్నీ ఇన్స్టాల్ చేసుకొని నువ్వు చూసుకోవాలి. దట్ ఈస్ అ డిఫరెంట్ ఓకే ప్రాసెస్. సార్ ఓకే సార్ ఆర్గనైజేషన్ ఓకే. ఏంటంటే నీకు ఫైర్ వాల్స్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్ గా ఫైర్ వాల్ లాజిక్ రాసేస్తావు, క్యాప్చర్ ఎవ్రీథింగ్ అని. మొత్తం అన్ని నీకు ఓకే ఏమేమి ఎక్కడెక్కడ సైట్లు ఏమేమి యాక్సెస్ చేస్తున్నావు మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది వాళ్ళకి. రాసుకోవచ్చు అలా. ఓకే ఎస్. డ్రైవ్ బై డౌన్లోడ్స్. డ్రైవ్ బై డౌన్లోడ్స్ అంటే డౌన్లోడ్ బటన్ మీద ఏదైనా సరే ఒక ఆ సాఫ్ట్వేర్ కానీ, ఒక లింక్ కానీ, ఒక పీడిఎఫ్ ఫైల్ కానీ, ఒక ఇమేజ్ ఫైల్ కానీ ఏదైనా సరే డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసావనుకో అది మాల్వేర్ వస్తుంది. అదేంటారు కదా ఇమేజెస్ లో కూడా మాల్వేర్ పెట్టి పంపిస్తారు అన్నట్టు. అది నేను కొన్ని చూపిస్తాను, బట్ డోంట్ ట్రై దెమ్. నేను చూపిస్తాను అంతే, నేను మీకు ప్రాక్టికల్ గా ఇవ్వను. బట్ దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ దట్ యూ కెన్ క్రియేట్ ఇన్ దట్ వే. మీరు ఒక వైరస్ ఆర్ వైరస్ అనొద్దు, మాల్వేర్ కంటెంట్ ని ఒక ఇమేజ్ లోకి పుష్ చేసి ఆ ఇమేజ్ ని క్రియేట్ చేసి ఆ ఇమేజ్ ని వేరే క్లిక్ చేసినాడు అనుకోందని అది వర్క్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇట్ స్టార్ట్స్ వర్కింగ్. ఓకే అలాంటివి ఉన్నాయి. నాకు బ్యాక్ ఎండ్ లో ఒక పోర్ట్ ఓపెన్ అవుతుంది. ఐ కెన్ కమ్యూనికేట్ విత్ దట్ పోర్ట్, ఫ్రమ్ దట్ పోర్ట్. ఆ పోర్ట్ తోనే మన మెషిన్ లకి నేను కనెక్ట్ అవ్వచ్చు. అలాంటివి కొన్ని ఉన్నాయి. ఆ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, యూ కెన్ క్రియేట్ దెమ్. అవి కొన్ని చూపిస్తాను, కొన్ని ప్రాక్టికల్ ఫోటోస్ లాగా చూపిస్తాను, కొన్ని ప్రాక్టికల్ గా చేసి కూడా చూపిస్తాను. బికాస్ దీస్ థింగ్స్ షుడ్ నాట్ గో పబ్లికల్లీ. అందుకు ఎందుకంటే ఇప్పుడు ఆ మాల్వేర్ ఏముందో నాకు తెలియదు. అది ఎలాంటి మాల్వేర్ కూడా నాకు, బికాస్ ఇట్ రన్ బై టూల్. అది నీకు బై మిస్టేక్ నీకు ఇచ్చాను అనుకో, ఓకే బ్యాక్ డోర్ ఓపెన్ అవుతుంది, కానీ అది క్లోజ్ అవ్వదు అంటే అన్లెస్ యూ ఫార్మాట్ యువర్ ఫోన్ ఆర్ ల్యాప్టాప్. ఆ బ్యాక్ డోర్ అనేది ఎప్పటికీ ఓపెన్ లోనే ఉంటుంది. సో నీకు ప్రాబ్లం కదా. ఎవడో ప్రపంచంలో ఏదో వ్యక్తి నీ ల్యాప్టాప్ ని టచ్ చేద్దామని అంటే నీ బ్యాక్ డోర్ ఉంటుంది, హీ కెన్ డైరెక్ట్లీ కమ్ ఇన్. సో అందుకేనది అది ఎంతవరకు వర్క్ అవుతుంది అనేది మాకు తెలియదు, బికాస్ ఇట్స్ రన్ బై టూల్ రన్ చేస్తే టూల్ రన్ అయ్యి నీకు రిపోర్ట్ ఇస్తుంది. సో నో, ఐ షో యూ హౌ ఎట్లా క్రియేట్ చేయాలో స్టెప్స్ అన్ని చూపిస్తాను మీకు. అది జస్ట్ క్లిక్ చేయడం, ఎగ్జిక్యూట్ ఓకే చేయడం అంతే. నెక్స్ట్ మాల్ అడ్వర్టైజింగ్. కొన్ని నీకు అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయి. నువ్వు ఎప్పుడైనా ఏదైనా సపోజ్ ఇన్స్టాగ్రామ్ కూడా కాదు, ఏదైనా ఒకటి ఓపెన్ చేసావనుకోండి సైడ్ కి అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయి నీకు సైడ్స్ కి అన్ని మొత్తం. సో ఆ అడ్వర్టైజ్మెంట్స్ ఏంటంటే క్లిక్ చేయగానే వాట్ యూ థింక్, సపోజ్ నువ్వు ఒక బ్లాగ్ ఏదో చదువుతున్నావా, సైడ్ కి ఏముంటుంది సైబర్ సెక్యూరిటీ కోర్స్, ఫ్రీ కోర్స్ అని చెప్పేసి నీకు లింక్ ఒక చిన్న పాపప్ వస్తుంది, సైడ్ కి చిన్నగా ఇటు డబ్బా ఒక బాక్స్ వస్తుంది, దానిలో సైబర్ సెక్యూరిటీ కోర్స్ అని చూపిస్తుంటాడు. సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ దట్ వన్ మే రీడైరెక్ట్ టు ది మాల్వేర్ సైట్స్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ మీకు బింగా బింగా ఒక సైట్ ఉంటుంది, బింగేనా సైట్ అది. ఆ! నువ్వు ఎప్పుడైనా ఇలా ఓపెన్ చేసినప్పుడు ఏదైనా నువ్వు సైట్స్‌కి ఉంటది నీకు ఇది అన్నీ ఇవన్నీ వాళ్ళ ప్రొఫైల్స్, కానీ నీకు సైట్స్‌కి అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి ఇలాంటివి. సీ ఐ మ్యారీడ్ టు కుర్గ్ వుమెన్. ఇది ఈ ఇది వస్తాయి సార్ వస్తాయి. అహా! ఇది నీకు ఫోటో అంతే. కానీ క్లిక్ చేస్తే ఇదే వస్తదా నీకు? తెలీదు. క్లిక్ చేసి ఏ లింక్‌కి పోతదో తెలీదు. తెలుసా? తెలీదు. సో, ఇలాంటి లింక్స్ వచ్చి నీ టెంప్టింగ్ లింక్స్ ఉంటాయి ఇట్లాంటివి. ఈ అమ్మాయి ఏమో చేసింది, శ్రీలంకన్ రివీల్ చేసిందంట. ఈడెవరో చేసిర్రు, ఈడేమనో చేస్తుంది. సో, ఈ సైట్‌లో నుంచి వెళ్లి చూస్తే జెన్యూన్ సైట్. ఇవి నీకు సైట్స్‌కి అడ్వర్టైజ్‌మెంట్ లాగా వస్తుంటాయి కొన్ని సైట్‌లల్ల. నెవర్ క్లిక్ దోస్ థింగ్స్. నెవర్ ఎవర్ క్లిక్ దోస్ థింగ్స్. దోస్ ఆర్ మాల్ అడ్వర్టైజ్‌మెంట్స్.
నీకు అట్లాంటి కావాలంటే డైరెక్ట్లీ గో టు సెర్చ్ అండ్ ఆ పర్టికులర్ పేరుతోనే సెర్చ్ చేసుకోండి. అంతేగాని డైరెక్ట్ క్లిక్ చేయకండి. దోస్ ఆర్ అడ్వర్టైజ్మెంట్, మాల్వేర్ అడ్వర్టైజ్మెంట్స్ అంటారు. నెక్స్ట్ రోగ్ సాఫ్ట్వేర్. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ అబ్బా, నీకు టెలిగ్రామ్లో ఛానల్స్ ఉన్నాయి. నీకు టెలిగ్రామ్ ఛానల్స్ ఏమైనా ఫాలో అవుతున్నావా నువ్వు? కొన్ని ఫాలో అవుతున్నా సార్. ఎస్ కదా, నేనేం తప్పనన్ను, జస్ట్ ఫాలో అవుతుంటే దట్స్ ఓకే. దాంట్లో నీకు కొన్ని ఛానల్స్ లో కొన్ని ఏపీకే ఫైల్స్ పంపిస్తుంటారు. డౌన్లోడ్ చేసి ఇది కొత్త వాట్సాప్ న్యూ లుక్ న్యూ ఫీచర్ అని చెప్పేసి, లేకపోతే ఏంటివేంటివో కొన్ని ఏపీకే ఫైల్స్ వస్తుంటాయి నీ దాంట్లోకి, ఆ ఛానల్కి అవును సార్, అవును సార్. ఎవడో ఒకటి పంపిస్తుంటాడు దాన్ని అట్లాంటివి. సో దోస్ ఆర్ రోగ్ సాఫ్ట్వేర్స్. వాట్సాప్ అప్లికేషన్ నీకు ప్లే స్టోర్ లో ఉండగా వాడెందుకు పంపాలి నీకు? లాజిక్ కదా. ఓకే, అవును సార్, అవును సార్, అవును సార్. వాట్సాప్ జీబీ అప్లికేషన్, వాట్సాప్ అని మొన్నటి వరకు ఎస్ అదే ఒక 2-3 ఎగ్జాక్ట్లీ, ఇయర్స్ బ్యాక్ అది బాగా అది అయ్యింది. ఎందుకు రావాలి? ఎందుకు జీబీ వాట్సాప్? నేను ఎగ్జాక్ట్ అదే అనుకుంటున్నా. వాట్సాప్ అదే, నాకు పేరు గుర్తులేదు అదే. ఎందుకు నీకు వాట్సాప్ అనేది ఈ గ్రూప్లలో తిరగాలి? నీకు ఏమంటారు, ప్లే స్టోర్ లో ఉండగా దీనికి ఎందుకు రావాలి? సో హీ హ్యావ్ డన్ సమ్ రివర్స్ ఇంజనీరింగ్ ఆన్ దట్ అప్లికేషన్. అంటే అప్లికేషన్ ఓపెన్ చేసి దాంట్లో వీడు మలీషియస్ కంటెంట్ ని డంప్ చేసి దాన్ని మళ్ళీ ఒక ఏపీకే ఫైల్ కన్వర్ట్ చేసి నీకు ఇస్తున్నారు. నువ్వు రన్ చేయగానే వాడు ఏదైతే కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటుండో ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది నీ మెషిన్ లో. మేబీ ఐఫోన్ ఆర్ ఇట్ మేబీ ఆండ్రాయిడ్. ఐఫోన్ లో ఆ ఫీచర్ లేదు. ఐఫోన్ డైరెక్ట్ నీ థర్డ్ పార్టీ సైట్ నుంచి, అంటే థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేయలేదు. ఓన్లీ ఫ్రమ్ యాప్ స్టోర్ నుంచి వస్తేనే ఆర్ ప్లే స్టోర్ నుంచి వస్తేనే అది వర్క్, యాప్ స్టోర్ నుంచి వస్తేనే వర్క్ అవుతుంది. లేదు అంటే రాదు. నీకు ఐపీఏ ఫైల్ నీకు షేర్ చేస్తా, ఇన్స్టాల్ అంటే ఇన్స్టాల్ అవ్వదు. అది ఫీచర్స్ అట్లా పెట్టారు వాళ్ళు. అట్లాంటి థర్డ్ పార్టీ సైట్స్ ఆ సైట్ నుంచి ఆర్ థర్డ్ పార్టీ నుంచి నీకు ఇన్స్టాల్ అయ్యే ఛాన్స్ ఇవ్వడు వాడు. యూ హ్యావ్ టు డౌన్లోడ్ ఫ్రమ్ ప్లే స్టోర్. దోస్ థింగ్స్ ఆర్ రోగ్ సాఫ్ట్వేర్స్. ఇంకొకటి, నీకు ఏదైనా గేమ్ నువ్వు బాగా ఆడుతుంటే లైక్ శాన్ అండ్రెస్, వైసిటీ, ఎన్ఎఫ్ఎస్, మోస్ట్ వాంటెడ్ ఇట్లాంటి గేమ్స్ ఏమైనా ఆడుతుంటే ఈ సాఫ్ట్వేర్స్ అన్ని యాక్చువల్లీ కొనాల్సినవి, ఫ్రీ కావు అవి, పెయిడ్ వర్షన్స్. కానీ నీకు ఫ్రీగా అని చెప్పేసి లింక్లు ఇస్తుంటారు వాళ్ళు, సేమ్ టీమ్స్ లో అదే టెలిగ్రామ్ లోనే క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ దోస్ ఆర్ రోగ్ సాఫ్ట్వేర్స్. వాడు నీకు ఫ్రీగా ఎందుకు ఇస్తాడు? పైసలు పెట్టి వాడెందుకు కొనుక్కొని నీ ఫ్రీగా ఎందుకు ఇవ్వాలి? లాజిక్ కదా. సో వాడు వాడి లాజిక్స్ దాంట్లో కొన్ని ఇంబెడ్ చేస్తాడు, చేసి నీకు ఇస్తాడు. సో వెన్ ఎవర్ యూ రన్, ల్యాప్టాప్ స్లో అవ్వడము, కెమెరా గ్లిచ్ అవ్వడము, లేకపోతే మౌస్ అదనకి అదే కదలడము, అవన్నీ గమనించవచ్చు నువ్వు. ఇఫ్ దోస్ థింగ్స్ ఆర్ హ్యాపెన్, ఓకే. దెన్ సమ్వన్ ఈస్ ట్రైంగ్ టు యాక్సెస్ యువర్ మెషిన్. నేను మా ఫ్రెండ్ ఊర్లో ఒక ఫ్రెండ్ గాని ల్యాప్టాప్ లో చూసిన, వాడు ఇట్లనే, వానికి శాన్ అండ్రెస్ చాలా ఇష్టం. శాన్ అండ్రెస్ ఏదో లేటెస్ట్ వర్షన్ది క్రాక్డ్ వర్షన్ దొరికింది, టెలిగ్రామ్ లింక్ ఇచ్చిండంట, వాడు ఓపెన్ చేసిండు. వాడు నాకు ల్యాప్టాప్ ఇచ్చిండు, నేను ఏం ఎక్కువ తక్కువ చేయలే కానీ కెమెరా ఆన్ ఆఫ్ అవుతుంది వంది. లైట్, కెమెరా పక్కకి లైట్ ఉంటుంది కదా చిన్న వైట్ కలర్ది, అది ఆన్ అవుతుంది అవును ఆఫ్ సార్. అవుతుంది. లైక్ ఆన్ ఆఫ్ అవుతుంది. నేనన్నా, అరే ఏం చేసినావురా, కెమెరా ఏమైనా పాడైందంటే లేదు, 5 అంటే 5-6 రోజుల నుంచి అట్టనే అవుతుందంటే, ఏం చేసినావు 5 రోజుల క్రితం అని అంటే చెప్పిండు. అది ఏం చేయలేదు అది ఇది అని. ఏమేం డౌన్లోడ్ చేసినావో చెప్పంటే వైసిటీ శాన్ అండ్రెస్ ఒకటి డౌన్లోడ్ చేసుకున్నా అన్నాడు వాడు, ఇన్స్టాల్ చేసిన అన్నాడు. అప్పటి నుంచి అట్లా అవుతుంది అది. మీన్స్ సమ్మన్ హ్యావ్ వాడు ఎవడో ఇన్స్టాల్ చేసుకున్నాడు, వాడు వీని మెషిన్ ని ఆపరేట్ చేయడానికి ట్రై చేస్తుండే. మేబీ సక్సెస్ఫుల్ అయిందో లేదో తెలియదు కానీ అది అవుతుంది మనకి. సో ఒకటే చెప్పిన, అరే ఏమి లేదు, ఫస్ట్ ఇవన్నీ చెత్త అంతా డీటెయిల్ లో కాపీ చేసి ఫస్ట్ ల్యాప్టాప్ ఫార్మాట్ చేసేసి వాడుకో అని చెప్పిన. అప్పటి నుంచి అది బ్లింక్ అవ్వడం బంద్ అయిందంట. సో ఇట్ ఇన్‌స్టాల్డ్ వానికి ఎవడో యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నాడు బ్యాక్ ఎండ్ నుంచి మన మెషిన్‌ని. దిస్ హ్యాపెండ్, అందుకే చెప్తున్నాను అంటే ప్రాక్టికల్. ఏదో ఏదో ఒకలాగా మనల్ని అదే మానిటరింగ్ చేస్తారా వాళ్ళు? అంతే. అంతే. సీ, ఈ మానిటరింగ్ చేస్తానే కాదు. దీని గురించి నీకు చిన్న ఒక 2 మినిట్స్ స్టోరీ చెప్తాను నీకు. 2016 అనుకుంటా. 2016లోనో 14, 15, 16 3 ఇయర్స్‌లో నువ్వు చూస్తే చూడు. ఓకే. మలేషియాలో మలేషియాలో ఇద్దరు అమ్మాయిలు సూసైడ్ చేసుకున్నారు. బిల్డింగ్ పై నుంచి కిందకి దూకి చచ్చిపోయారు. ఎందుకునంటే వాళ్ళ ఒక ఏదో మెషిన్ వాడుతున్నారు. ఏదో ల్యాప్‌టాప్ వాడుతున్నారు. ల్యాప్‌టాపో, డెస్క్‌టాపో కరెక్ట్ తెలీదు. బట్ చిన్న రూమ్స్ ఉంటాయి వాళ్ళవి. మరి అంత పెద్దగా ఉండదు. మన చిన్న సింగిల్ రూమ్‌లు ఎట్లుంటాయి అట్లుంటాయి. ల్యాప్‌టాప్ అక్కడ ఉందంటే వీళ్ళు ఇంక లైక్ స్నానం చేసి అక్కడనే డ్రెస్ చేంజ్ చేసుకోవడం, అక్కడనే పడుకోవడం, అక్కడనే అన్ని చేయడం ఉంటదంట వాళ్ళకి. ఒకటే రూమ్‌లో ఓకే. లైక్ ఓకే. డిఫరెంట్ డిఫరెంట్ కేసెస్. అదొక సైడ్ జరిగింది. ఇంకొక సైడ్ టైం జరిగింది. బట్ ఆమె చేసిన ప్రతి యాక్టివిటీ రికార్డ్ అయ్యిందంట ల్యాప్‌టాప్‌లో. ఓహ్! అవతలోడు రికార్డ్ చేసిండంట. తర్వాత ఓ రోజు ఆ వీడియోస్ అన్నీ పంపించిందంట. ఏమైంది? ఫస్ట్ అర్థం కాలే ఎక్కడి నుంచి రికార్డ్ అయిందనేది. సూసైడ్ చేసుకొని చనిపోయిన తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో తేలిందేంటంటే, ఆ ల్యాప్‌టాప్ నుంచి రికార్డ్ అయిన ఆమె చేసిన ప్రతి యాక్టివిటీ రికార్డ్ అయింది. హి స్టార్టెడ్ బ్లాక్‌మెయిలింగ్ హర్. ఆమె 25థ్ ఫ్లోరో, 35థ్ ఫ్లోర్‌లో ఉంది. పైనుంచి దుంకేసింది కిందకి ఒకటేసారికి.
సో బ్లాక్మెయిల్ స్టార్ట్ ఓకే అవుతుంది సార్. అక్కడ నుంచి. నువ్వు వేసిన ప్రతి యాక్టివిటీ నాకు తెలుసు బై పైసలు అంటే ఫస్ట్ నువ్వు నమ్మవు పో అంటావు. తర్వాత నీకు 3 వీడియోలు పంపిస్తా, అరే నిజమే కదరా అంటావు. తర్వాత ఏం చేస్తావు, నీ 10 లక్షలు అడిగినా నీ ఇచ్చే రెడీగా ఉంటావు. ఒకవేళ లేదు అంటే ఏం చేస్తావు, నేను బ్లాక్మెయిల్ చేస్తాను, మీ పెళ్ళాంగి చెప్పేస్తాను, నీ హస్బెండ్ చెప్పేస్తాను, నీ బాయ్ ఫ్రెండ్ చెప్పేస్తాను, బెదిరిస్తారు వీళ్ళు. కథం సూసైడ్ చేసుకుంటావు. అంతే కదా. దాని సెకండ్ మనకి టైటిల్ ఇంకోటి రాదు. కానీ అట్లా పోవద్దు. అట్లాంటి సిచ్యువేషన్ లో వచ్చినప్పుడు డైరెక్ట్ హ్యావ్ టు గో టు సైబర్ సెక్యూరిటీ పోలీస్కి పోయి కేసు పెట్టండి. గతం గత అయ్యింది నువ్వు దాన్ని రివర్స్ చేయలేవు. కానీ నీ లైఫ్ ఎందుకు పెట్టుకుంటూ అడ్డం వద్దు. చక్కగా నేను ఇదే దిస్ ఈస్ అవేర్నెస్ ట్రైనింగ్. ఎనీథింగ్ హ్యాపెన్స్ ఫస్ట్ గో అండ్ కంప్లైంట్ టు పోలీస్. వాళ్ళ ఐపీ అడ్రస్ కనుక వాడు సరిగా ఐపీ అడ్రస్ మాస్కింగ్ చేయలేదంటే వాడు ఎక్కడున్నా దొరుకుతాడు వాడు. నువ్వు ఏమంటారు, నువ్వు ఈవెన్ మీ శ్రీకాకుళం అడవిలు ఉంటాయి కదా, ఆ అడవి కూర్చున్నావు అని ఐపీ అడ్రస్ దొరుకుతుంది. చక్కగా పిన్ పాయింట్ దగ్గర పోయి పట్టుకొని వస్తారు వాళ్ళు. నేను చెప్తున్నా దొరుకుతారు. బికాస్ మరి ఇప్పుడు టెక్నాలజీ కొంచెం మారింది. జస్ట్ మన ఐపీ అడ్రస్ యాక్టివేట్ అయితే చాలు, వాడు దొరుకుతాడు ఎక్కడ ఉన్నా సరే. ఏ సర్వీస్ ప్రొవైడర్ కనెక్ట్ అయినా చాలు దొరికిపోతారు. అంటే ఆ సర్కిల్ రేడియస్ ఎంత దూరంలో ఉందో తెలుస్తుంటది. ఇప్పుడు సపోజ్ నేను కనెక్ట్ అయ్యానండి, నాదేంది మియాపూర్ చుట్టుపక్కల ఏ టవర్స్ తెలుస్తుంది అక్కడ, నేను మియాపూర్లో ఉన్నా అని చెప్పి చెప్పేస్తుంది అది. సో మియాపూర్లో జల్లెడ పట్టడం పెద్ద టైం కాదు. ఆ సర్వీస్ ప్రొవైడర్ దొరికితే ఈజీగా దొరుకుతాం. నాది ఎయిర్టెల్ నేర్చుకోవాలి. అరే బాబు, ఈ ఐపీ అడ్రస్ ఎవరికి అసైన్ చేసినావు లిస్ట్ ఉంటుంది, నా పేరు, నా అడ్రస్, నా ఆధార్ నెంబర్ అన్ని ఉంటుంది. చక్కగా తీసుకొస్తారు వాళ్ళు. అందుకే ఇప్పుడు ఈ సైబర్ సెల్ అంటే ఇప్పుడు సైబర్ పోలీస్ సెల్స్ అనేది ఫాస్ట్ క్రాక్ చేయడానికి కారణం ఇవే. టెక్నాలజీ ఈజీగా అయిపోయింది. ఈ కెన్ ఈజీలీ ఫైండ్. వాడు కనుక ప్రొఫెషనల్ హ్యాకర్ అయి ఉండి వాడు ఐపీ అడ్రస్లు మార్చుతా పోయింది అనుకో, ఇట్ విల్ బి లిటిల్ టైం. తెలియదు ఎంతసేపు పడుతుందో. టైం టేకెన్ బట్ దొరుకుతాడు. దొరుకుతాడు కానీ ఒకసారి వదిలేసుకుంటారు వీళ్ళే. ఒకసారి దొరకకుంటే నెక్స్ట్ ఎవరినైనా చేసినప్పుడు పట్టుకొని ట్రై చేస్తారు. సో దీస్ ఆర్ ది అడ్వాన్స్మెంట్ హ్యాపెనింగ్. స్లోగా అవుతున్నాయి మనకి. సో యూ హ్యావ్ టు బీ ఇన్ ఏ పొజిషన్ టు లైక్ నువ్వు కూడా ఆ లెవెల్లో ఉండే విధంగా నువ్వు చేసుకోవాలి. ఎస్, ఐ వాంట్ టు డూ దిస్, ఐ వాంట్ టు లైక్ నేను ఇలాంటి స్టాప్ చేయాలి, ఇలాంటివి రావాలని నీకు ఇంట్రెస్ట్ వచ్చి ఉండాలి. అప్పుడు ఎస్ వీ కెన్ డూ ఇట్, యూ కెన్ డూ ఇట్. నెక్స్ట్ DDoS అటాక్. వీటి గురించి మనం స్లోగా ఇంటెప్గా వెళ్తాము. బట్ దీస్ ఆర్ ది మెయిన్ థ్రెట్స్ ఇన్ ఎథికల్ హ్యాకింగ్ లో మెయిన్ గా మనం చూసేది వీటి గురించే. ఏ కోచింగ్ సెంటర్ కన్నా వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు వాళ్ళు. నెక్స్ట్ DDoS అటాక్ అంటే డినైల్ ఆఫ్ సర్వీస్ అంటాం. అంటే నీ సర్వర్ కి ఎన్నో వేల రిక్వెస్ట్లు పంపిస్తుంటారు. అదేంది, అది తట్టుకోలేదు సర్వర్. సో దట్ సో సో దట్ వేల రిక్వెస్ట్లు వచ్చినప్పుడు ఏమవుతుందంటే నీకు అది ఆపేస్తుంది. ఆ సర్వీస్ అనేది నీకు స్లోగా అవ్వడమో లేకపోతే సర్వీస్ అనేది ఆగిపోవడమో జరుగుతుంది DDoS అటాక్ యూజ్ చేస్తే. సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ యాక్చువల్లీ బ్యాక్ ఎండ్ లో. సో ఆ సర్వీస్ అనేది అట్లా కాకుండా ఉండాలంటే దెన్ యూ హ్యావ్ టు క్రియేట్ అ బ్యాలెన్సర్, లోడ్ బ్యాలెన్సర్ ని క్రియేట్ చేసి దెన్ యూ హ్యావ్ టు సెగ్రిగేట్ దెమ్. ఆ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసినా కూడా దెన్ దెర్ ఇస్ యూ కెన్ బైపాస్ ది లోడ్ బ్యాలెన్సర్స్. కొన్ని లాజిక్స్ ని బైపాస్ చేయొచ్చు, బైపాస్ చేసి లోడ్ సార్ పెంచొచ్చు. శాంతి అలౌ చేయలేదా శాంతిని? తను తను రాలేదు ఇంకా. లాబీలో లేదు వెయిట్ చేస్తున్నట్టు. లేదు ఇప్పుడు దాకా సెట్టింగ్స్ అయ్యి ఎనబుల్ చేసి లాబీ ఇచ్చాను. ఓకే, లాబీలో ఎవరు లేరు, మీ 3 మెంబర్సే ఉన్నారు దీంట్లో అంతే. సార్ మీకు నోటిఫికేషన్ రాగానే అలౌ చేయను ఉండే, తను ఆ, రివ్యూ అనేది చేస్తుంది లాస్ట్ 5 minutes. ఓకే ఓకే యా. సో దిస్ ఇస్ DDoS అటాక్. నెక్స్ట్ కమ్ టు ది పాస్వర్డ్స్ అటాక్. దిస్ ఇస్ ద మెయిన్ సార్ ఇంపార్టెంట్. చెప్పు. DDoS అటాక్స్ ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. ఓకే DDoS అంటే డిస్ట్రిబ్యూటెడ్ డినైల్ ఆఫ్ సర్వీస్ అని అంటాము. అంటే ఇక్కడ ఏం చేస్తాం అంటే ఫుల్ ఫామ్ అది. దీనిలో ఏం చేస్తామంటే ఒక సర్వర్ ఉందబ్బా, నీవు ఒక సర్వర్ వాడుతున్నావు. నేనేం చేస్తా అంటే ఆ సర్వర్ సపోజ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ మీ బీటెక్ రిజల్ట్స్ వస్తుంటాయి. అప్పుడు ఏం చేస్తారంటే ఇమ్మీడియట్ గా నీకు రేపు రిజల్ట్స్ అనగానే నువ్వు రేపు రిజల్ట్స్ చూడగలుగుతావా, నువ్వు చూసుకోగలుగుతావా? మార్నింగ్ 10 o'clock రిలీజ్ అంటారు, 10 o'clock నీకు యాక్సెస్ అవుతుంది సైట్. ఎస్ ఆర్ నో? అవసరం అందరూ ఒకేసారి చేయడం వల్ల కదా. సైడ్ హ్యాంగ్ అవుతుంది అవసరం. ఎస్, దట్ ఈస్ కాల్డ్ డాస్. అది మనకి తెలుసో తెలియకునో చేస్తున్న డాస్ అది. అంటే లక్షల మంది ఒకటేసారి సైట్ మీద పడంగానే అంటే ఆ సైట్ యాక్సెస్ ఇవ్వలేకపోతుంది. ఎవరెవరికి నేను యాక్సెస్ ఇవ్వాలో తెలియదు. దానికి ఎవరికి ఫస్ట్ ఎవరికి రెస్పాండ్ అవ్వాలని దానికి తెలియదు. అది మొత్తం లోడ్ పెట్టుకొని హ్యాంగ్ అయిపోతుంది సర్వర్. సో టు ఓవర్కమ్ దట్ వన్ ఏం చేయాలంటే మనము మధ్యలో ఒక సర్వర్ కి నీ బయట నెట్వర్క్ బయట నుంచి వచ్చిన ప్యాకెట్ కి మధ్యలో ఒక బ్యాలెన్సర్ పెట్టాలి.
లైక్ పోలీస్ మెంబర్ లాగా ఒక గేట్ దగ్గర, అరే నువ్వు ఈ రిక్వెస్ట్ నువ్వు తీయలేకపో, నువ్వు కొంతసేపు ఆగు, తర్వాత నువ్వు పో. ఇప్పుడు మనము తిరుపతి ఇట్లా కొంతసేపు ఆపి పంపించడం, ఏదైనా గుడిలో కానీ ఏదైనా ఒక టెంపుల్లో కానీ ఎనీథింగ్ ఎనీ రిలీజియస్ ప్లేస్ లో ఆపి ఓకే సార్. పంపిస్తారు ఎక్కువ లైన్ వచ్చే వరకు. సో ఆపడం వల్ల ఏమవుతుందంటే ఆ 10 మందికి ప్రాసెస్ అయిపోయినాక నెక్స్ట్ 10 మందిని పంపిస్తారు. ఆ 10 మంది ప్రాసెస్ అయిపోయినాక నెక్స్ట్ 10. అట్లా నీవు పంపిస్తుంటూ లోడ్ బ్యాలెన్స్ విల్ డూ దట్ జాబ్. అప్పుడు నీకు అది అంటే నీకు ఈజీ రెస్పాన్స్ వస్తుంది. బట్ బీటెక్ రిజల్ట్స్ వచ్చే దాంట్లో లోడ్ బ్యాలెన్స్ అనేది లేదు. వాళ్ళు ఎట్లా రన్ చేస్తున్నారు అంటే డైరెక్ట్ ఒక ల్యాప్టాప్, ఒక మెషిన్, డెస్క్టాప్ తీసుకుంటున్నారు. ఆ డెస్క్టాప్ లో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తున్నారు. లైక్ అపాచీ, నాకు తెలిసిన లైక్ అపాచీ టామ్క్యాట్ కాదు, ఐఏఎస్ సర్వర్. ఎవ్రీథింగ్ ఇస్ రన్ ఆన్ ఐఏఎస్ సర్వర్. .NET అప్లికేషన్స్ అవన్నీ .NET సర్వర్ రన్ అవుతుంది. సింపుల్ ఏంటంటే నీ ల్యాప్టాప్ ఉందబ్బా, నీ ల్యాప్టాప్ లో .NET సర్వర్ రన్ చేస్తున్నా, దానిలో తీసుకుపోయి రిజల్ట్స్ అనేది అప్లికేషన్ లో పెడుతున్నా, అందరికి యాక్సెస్ ఇస్తున్నా. నీ ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్ ఏంది, 8 GB ర్యామ్, 120 ఆర్ 250 GB హార్డ్ డిస్క్, ఇంకోటి ఏంది i3 ప్రాసెసర్. ఎంతమంది నన్ను సర్వ్ చేస్తుంది అది? తిప్పి కొడితే 15 రిక్వెస్ట్ల కన్నా ఎక్కువ వస్తే ల్యాప్టాప్ హ్యాంగ్ అవుతుంది. అవును హెచ్పింగ్ సార్. 3 అని ఒక టూల్ ఉంది. హెచ్పింగ్ 3 అనేది నేను రన్ చేసి చూపిస్తాను నీకు. కరెక్ట్ ఒక రన్ చేసినాక నిమిషంలో నీ CPU యూటిలైజేషన్ 100% వెళ్ళిపోతుంది. 2 minutes కూడా పట్టదు నీకు అది 100% పోనీకే. సో అలాంటి లక్షల మంది యాక్సెస్ చేస్తున్నారు. సో దట్ ఈస్ నాట్ ఎ గుడ్ ఆర్కిటెక్చర్. ఇది నువ్వు ఎప్పుడు చేస్తావంటే నీ ఆర్కిటెక్చర్ రివ్యూ అని వస్తుంది. ఆ టైంలో నీకు ఇది ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్స్ గుర్తు పెట్టుకోండి. బికాస్ నెక్స్ట్ ఇంత డెప్త్గా ఇంత క్లియర్ గా పోను. అంటే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ లాగా ఉంటుంది. బట్ ఈ మెయిన్ ఓకే టాపిక్స్ సార్. ఇవన్నీ ఈ కొంచెం అర్థం అవుతే మీకు నెక్స్ట్ నేను డాస్ అటాక్ అవుతుంది, ఇది స్టాప్ అయిపోతుంది అంటే ఆహా డాస్ అంటే ఇది కదా అన్నట్టు గుర్తుండాలి. స్టార్టింగ్ 1 వీక్ కొంచెం స్లో బికాస్ మోర్ టాపిక్స్ నేర్చుకుంటారు కాబట్టి స్లోగా ఉంటుంది. తర్వాత అన్ని టూల్స్ ఉంటాయి కాబట్టి రోజుకో చాప్టర్లు అయిపోయచ్చు మనం, అట్లా ఉంటుంది, ఫాస్ట్గా ఉంటుంది అది. సో ఓకే సార్. అర్థం చేసుకోండి, మెయిన్ కాన్సెప్ట్ ఇది అర్థం కావాలి మీకు. నెక్స్ట్ పాస్వర్డ్స్ అటాక్. సింపుల్, అందరికి తెలిసిన అటాక్స్ లైక్ గెసబుల్ పాస్వర్డ్. సపోజ్ మెయిల్ ఐడి ఉందనుకో, మణికంఠ@gmail.com ఆర్ మణికంఠ నీ ఏదో 143 443 ఏమో రాసి ఉంటావు @gmail.com ఉంటుంది. పాస్వర్డ్ ఏంది, క్యాపిటల్ M@N_ఎక్స్క్లమేటరీ@123 అదే పెట్టావు అనుకో, నీకు గెస్ చేసిందా లేదా? నేనే గెస్ చేసిన అంటే హ్యాకర్లు ఇంకా తోపులు ఉంటారు, ఇంకా ఈజీగా ఉంటది కదా. సో నువ్వు చెప్తావు, సార్ నేను ఇక్కడ క్యాపిటల్ లెటర్ యూజ్ చేసిన, స్పెషల్ క్యారెక్టర్స్ యూజ్ చేసిన, ఆల్ఫా న్యూమరిక్ యూజ్ చేసిన. బట్ ఎందుకు తప్పనంటారంటే గెస్ చేసే విధంగా ఉండకూడదు. ట్రై టు మేక్ ఇట్ హార్డ్. ఓకే. చాలా హార్డ్ గా అయ్యే విధంగా చూడండి. అండ్ ఇంకొకటి చెప్పేది ఏంటంటే నెవర్ ఎవర్ యూస్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ ఆర్ నీ నేమే ఫుల్గా అన్నట్టు పాస్వర్డ్ లో పెట్టకు. హాఫ్ ఆఫ్ పెట్టుకో. లైక్ ఫస్ట్ మనీ, తర్వాత నీ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత కంట, అట్లా స్ప్లిట్టింగ్ ఉండాలి. ఎందుకంటే ఒకటే నేమ్ ఒకటే అన్నట్టు ఉండకూడదు. యూ హ్యావ్ టు లైక్ స్ప్లిట్ దెమ్. కొంచెం కాంప్లికేటెడ్ గా చేసే విధంగానే ఉండాలి. ఇంకొకటి మా ఆర్గనైజేషన్ ఎట్లుంటదంటే నీ నేమ్, నీ సర్ నేమ్ అంటే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ సర్ నేమ్ 3 నేములు పాస్వర్డ్ లో పెట్టకూడదు. ఆడ వచ్చిందా అది చెప్పేస్తుంది యూ హ్యావ్ యూస్ సర్ నేమ్ అని చెప్పేసి. అంటే మా పేర్లు కాకుండా వేరే పేర్లతోని లాగిన్ అవ్వమని చెప్తుంది, అది పాస్వర్డ్ క్రియేట్ చేయమని చెప్తుంది. సో ఆ విధంగా వస్తాయి నీకు వచ్చిందా పాస్వర్డ్స్. లాబీలో ఏమన్నా వెయిట్ చేస్తుందా? ఎవరు లేరండి లాబీలో. అమ్మాయికి ఎలా స్టిల్ వస్తూనే ఉంది అందుకని. నాకు మీ 3 మెంబర్సే కనిపిస్తుంది పీపుల్ అని చెప్పేసి. అమ్మాయి ఎక్కడి నుంచి వెయిట్ చేస్తుంది, ఏ లింక్ వెయిట్ చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఒక్కసారి తనకి కాల్ చేసి కనుక్కుంటారా, ఈ ఐడితోనే వస్తుందా అని చెప్పేసి. నేను చాట్ లో పెట్టాను కదండి ఐడి పాస్వర్డ్, దాని త్రూ క్లిక్ చేస్తుందని తను. దాని త్రూనే అండి. నేను పైగా మళ్ళీ మీరు ఇచ్చింది యూజర్ ఐడి పాస్వర్డ్ సెపరేట్ గా ఇచ్చాను మళ్ళీ. ఆ, ఆ. జాయిన్ విత్ మీటింగ్ లింక్ అని ఉంటుంది, దాంట్లో యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేయను. సరే అది మీ మొన్న సెషన్ ఈ సెషన్ కొంచెం వీడియో పెట్టరా నాకు, నేను షేర్ చేస్తాను వీళ్ళకి. ఓకే పెట్టేస్తానులేండి అది. Yes, ఇది yes. కంటిన్యూ చేసేసుకోండి మీరు. సారీ Okay. మీకు ఇబ్బంది పెడుతున్నా. Yes, so these are the password attacks. So don't ever use any guessable passwords or easy passwords in your main critical application. Say ఎనీ బ్యాంకింగ్ అప్లికేషన్ అంటే కొంచెం కాన్ఫిడెన్షియల్ గా పెట్టండి. అండ్ ఇంకొకటి నెవర్ ఎవర్ రైట్ పాస్వర్డ్స్ ఆన్ ఎనీ పేజెస్. ఎక్కడ పేజీల మీద ఎక్కడ రాయకండి. బికాస్ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ థ్రెట్ ఇన్ తెలంగాణలో చాలా పెద్ద ఇష్యూ అయిన
అది సుప్రీం కోర్ట్ లెవెల్ వరకు పోయిన ఇష్యూ ఉంది అది. మీరు దాన్ని రీసెంట్ ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా, 3 to 3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా, గ్రూప్స్ ఎగ్జామ్ అప్పుడు ఏమంటారు పోస్ట్ పోయినాయి ఎగ్జామ్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి. బికాస్ ఆ అడ్మినిస్ట్రేటర్ ఎవరైతే లేడీ ఉంటుందో ఆ సిస్టమ్ పాస్వర్డ్ ని ఒక బుక్ లో రాసి బుక్ సిస్టమ్ మీదనే పెట్టిపోయిందంట ఆమె. సమ్మన్ హ్యావ్ లాగ్డ్ ఇన్ టు దట్ మెషిన్, ఆ మెషిన్ లోకి ఆ పాస్వర్డ్ చూసి లాగిన్ అయిపోయి పేపర్ ని లీక్ చేసిండ్రు. షీఈ్ గవర్నమెంట్ ఎంప్లాయ్, తను దొబ్బేసిర్రు. ప్లస్ ఇంకేంది పేపర్ లీక్ అయిన తర్వాత ఇంకా తెలుసు ఎవరెవరు ఉంటారో వాళ్ళకే జాబ్లు వస్తాయి అవి. సో క్యాన్సిల్ చేసేసారు ఎగ్జామ్. చాలా పెద్ద ఇష్యూ అయింది ఇదైతే, చాలా అంటే చాలా పెద్ద ఇష్యూ. వై షీ హ్యావ్ రిటన్ పాస్వర్డ్ అంతే బుక్. నువ్వు ఆ పాస్వర్డ్ కూడా గుర్తు పెట్టుకోలేవా? ఏం జాబ్ అమ్మా నీ? గవర్నమెంట్ జాబ్ వచ్చింది, నెలకు ₹1,00,000 వితౌట్ ట్యాక్స్ తో వస్తున్నావు నువ్వు, నీకు అన్ని గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. వై యూ హ్యావ్ డన్ దిస్ మిస్టేక్ అని చెప్పి ఏమని వేసుకున్నారా? మరి అంత చదువుకుందా, చదువుకోలేదా? నాకు అదే అనిపిస్తుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏందబ్బా, గవర్నమెంట్ అంటేనే నీకు కొంచెం బెటర్ జాబ్, బెస్ట్ జాబ్ వచ్చే వాళ్ళే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. దాంట్లో మళ్ళీ ఇంత శుద్ధ పప్పులు ఉందనంటే వేస్ట్. ఇంకా ప్రైవేట్ కి ఇవ్వడం బెస్ట్ అవన్నీ. ఇంకా వీళ్ళైనా కొంచెం కాన్ఫిడెన్షియల్ మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు ఆమె పైన కేసు కూడా పెట్టినకి రాదు తెలుసా, అమాయకంగా నాకు ఏం తెలియదండి అంటది. ఇప్పుడు అదే ప్రైవేట్ అనుకో సూ వేసి పడేయాలి, నాకు 1000 కోట్లు ఇచ్చేసి వెళ్ళిపో, లేకపోతే నీ మొత్తం నీ ఆస్తిని మొత్తం నేను గుంజేసుకుంటా, అయిపోయింది. నీ ఏ కంపెనీస్ ఏమేమి అసెట్స్ ఉన్నాయి మొత్తం గుంజేసుకుంటా. అట్లాంటి బెదిరిస్తే ఇలాంటి తప్పులు చేయరు. ఆమె సంపాదించిన ఆస్తి, వాళ్ళ హస్బెండ్ సంపాదించిన ఆస్తి మొత్తం గుంజుకొచ్చి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటే అట్లాంటి నెక్స్ట్ మిస్టేక్ జరగదు. బట్ ఇది జరుగుతుంది, దట్ కామన్. ఇది తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తమిళనాడు ఎక్కడైనా సరే ఈ మిస్టేక్స్ అవుతుంటాయి. ఏమనంటే ఇగ్నోరెన్స్ అంటారు. అది ఇగ్నోరెన్స్ కాదు, బలుపు అంటారు దాన్ని స్పెసిఫిక్ గా చెప్పాలంటే. కావాలని చేసే బలుపు. ఆ పాస్వర్డ్ కూడా గుర్తుపెట్టుకోలేదు ఆ మేడం. ఎట్ట తిట్టుకున్నాం తెలుసు అందరము ఆమెని. మరి అంత చిన్న పాస్వర్డా షిట్ అనిపించింది నాకైతే. ఓకే, దట్ ఈస్ పాస్వర్డ్ అటాక్. అందుకే ఏమన్నా కాన్ఫిడెన్షియల్ మీరు కూడా చెప్తున్నా, నీ ఫోన్ లో కానీ ఎక్కడ సేవ్ చేసుకోకండి. బికాస్ వన్ ఆఫ్ ది థింగ్ ఐ సా ఇన్ మై ఫ్రెండ్స్ మొబైల్ ఫోన్. నా ఊర్లో ఫ్రెండ్ మొబైల్ ఫోన్ లో ఏముందంటే వాడు ఐసిఐసిఐ బ్యాంక్ అని సేవ్ చేసుకున్నాడు. కాంటాక్ట్స్ లో ఉంది ఐసిఐసిఐ అని సేవ్ చేసుకొని, దాంట్లో డిస్క్రిప్షన్ కింద ఉంటది కదా లైక్ 1 మెయిల్ ఐడి, దానిలో పాస్వర్డ్ పెట్టుకున్నాడు తెలుసా. నేనన్నా అరే ఇది ఏ పాస్వర్డ్ రా అని అంటే, నా బ్యాంక్ పాస్వర్డ్ అన్నాడు. ఎందుకు కాంటాక్ట్స్ సేవ్ చేసుకున్నాడంటే మళ్ళీ ఏడా సేవ్ చేసుకోవాలంటున్నాడు. నేను తిడతామని ఎక్కడంటే గోళ్ళ మీద రాయకరా, పేపర్లో రాయకరా అంటే అందుకే కాంటాక్ట్స్ పెట్టున్నా అని చెప్పిండు. కాంటాక్ట్స్ లో పెడితే ప్రాబ్లమా, నష్టమా, లాభమా? మనీ నీకే క్వశ్చన్. కాంటాక్ట్స్ లో ఏమైనా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ పెడితే లాభమా, నష్టమా? ఎస్ ఆర్ నో? బికాస్ నీకు తెలిసి ఉండాలి ఇది. క్వశ్చన్, చిన్న సింపుల్ క్వశ్చన్. హలో, హలో మనీ. ఓకే, సో మీరు కాంటాక్ట్స్ లో పెట్టుకుంటే లాభం నష్టం సెకండరీ థింగ్. ఫస్ట్ అండ్ ప్రైమరీ థింగ్, ఆర్ యూ యూజింగ్ ఎనీ థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ టు రీడ్ ది కంటెంట్ ఆఫ్ ది నీ మొబైల్ ఫోన్ల నుంచి, నీ ఫోన్ నుంచి రీడ్ చేసే సాఫ్ట్వేర్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్. వాట్ ఈస్ ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈస్ ట్రూ కాలర్ అనేది నీ ఫోన్ లో ఇన్స్టాల్ అయి ఉంటుంది. ప్రతి ఆండ్రాయిడ్ యూజర్ అది ఎందుకు డిఫాల్ట్ గా ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. దానివల్ల లాభం నష్టం వానికి తెలుసులే కానీ చాలా వాటికి నష్టం ఉంది. ట్రూ కాలర్ ఈజ్ అన్ చైనా బేస్డ్ కంపెనీ. నీ ట్రూ కాలర్ లో నువ్వు రాసుకున్న ప్రతి నేమ్ కానీ ఈమెయిల్ ఐడి కానీ ప్రతిదీ వాని దగ్గరలోకి వెళ్ళిపోతుంది. నువ్వు కాంటాక్ట్స్ లో ఏమి రాసుకున్నా. అందుకే నేను సింపుల్ గా ఏం రాసాను, కాంటాక్ట్స్ నీ పేరు, నీ మొబైల్ నెంబర్ తప్పి థర్డ్ కేటగిరీ నేను ఎంటరే చెయ్యను. ఇఫ్ యూర్ ఎంటరింగ్ దట్ అంటే ట్రూ కాలర్కి వెళ్ళిపోతుంది ఆ డీటెయిల్స్. దే కెన్ ట్రై టు సెండ్ ఎ మెయిల్ టు యూ. నీకు అందుకే కదా, నువ్వు కొన్ని సార్లు బాగా గమనించు, నీ ఎస్ బ్యాంకు ఏదో బ్యాంక్ ఉంటుంది, దానిలో అసలు నీకు అకౌంట్ ఉండదు, ఏముండదు, కానీ నీకు ఫోన్స్ వస్తుంటాయి. ఆ క్రెడిట్ కార్డ్ తీసుకోండి సార్, ఈ క్రెడిట్ కార్డ్ తీసుకోండి సార్ అని. వై? త్రూ సమ్హౌ నీ నెంబర్ అక్కడికి వెళ్ళింది. సమ్హౌ ఫ్రమ్ సమ్వన్ రిసోర్సెస్ ఎక్కడి నుంచో. నేను అదే అడుగుతాను, నాకు ఐసిఐసి బ్యాంక్ నుంచి ప్రతిసారి ఫోన్ వస్తుంది, అమ్మ నేను ఐసిఐసి బ్యాంక్ లో అకౌంటే లేదు, నా నెంబర్ నీకు ఎట్లా వచ్చింది? నెంబర్ కట్ చేస్తుంది. ఎలా వచ్చింది? నా అకౌంటే లేదు. నిజమేండి మీరు అన్నది. సో అలా ఎందుకు చాలా వస్తుంది? సార్లు వచ్చినాయి కాల్స్. ఎస్ అంటే నీ మొబైల్ నెంబర్ ఎవడో మీ ఫ్రెండ్ లిస్ట్ లో ఉంది. ఆ లిస్ట్ వాడి ఫోన్ ఇట్లానే చేస్తుంటప్పుడు ఆ డీటెయిల్స్ వానికి ఎవరికో థర్డ్ పార్టీకి వెళ్ళింది. వాడు నీకు ఫోన్ చేసి ఆవదొబ్బడం స్టార్ట్ చేస్తారు. సో దోస్ టైప్ ఆఫ్ థింగ్స్ షుడ్ బి ప్రాపర్లీ హ్యాండిల్డ్.
అండ్ నెక్స్ట్ ఫిషింగ్ అటాక్స్. ఫిషింగ్ అంటే ఇదే లైక్ బేటింగ్, ఫిషింగ్ ఆర్ బేటింగ్. నీకు లింక్ ఇస్తా, ఓపెన్ దిస్ లింక్ టు వ్యూ దిస్ వీడియో, ఓపెన్ లింక్ దిస్ టు సీ దిస్ హీరోయిన్ ఫోటో అని ఏదో ఒక టెంప్టింగ్ థంబ్నెయిల్ పెట్టిస్తుంటారు వాళ్ళు. క్లిక్ చేసినావా అయిపోయింది. నీ అకౌంట్లో ఏమైనా ఉన్నాయంటే జీరో అవుతాయి, లేకపోతే నీ పర్సనల్ డేటా ఏమైనా మొత్తం పోతాయి. బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్ టెంప్టింగ్ ఇస్తుంటారు. నీకు ఇట్లాంటి ఇవి కావాలి, లేకపోతే నీకు 10 crore రూపీస్ వచ్చింది, 1 crore రూపీస్ వచ్చింది, క్లిక్ చేయి నీకు రీడింగ్ కోసం అన్నట్టు ఎన్నో సార్లు వస్తుంటాయి, ఫోన్స్ వస్తుంటాయి, ఇవి వస్తుంటాయి. డోంట్ ఎవర్ షేర్ ఎనీథింగ్ విత్ ఎనీవన్. క్లిక్ చేయకండి. అందుకన్నారు కదా, ఏదన్నా అన్నోన్ సోర్స్ నుంచి మెసేజ్ వచ్చి క్లిక్ చేయండి అంటే క్లిక్ చేయకండి, డిలీట్ చేసేయండి ఫస్ట్ దాన్ని. డిలీట్ చేయడం ఇస్ ద బెస్ట్ వన్. దట్ ఈస్ ద ఫిషింగ్ అటాక్స్. మాల్వేర్స్ మీకు తెలిసిందే. ఏదైనా వీడియో కానీ మూవీ కానీ ఏదైనా డౌన్లోడ్ చేసి వ్యూ చేద్దామన్నా యూ విల్ గెట్ ఏ మాల్వేర్ ఇంటూ యువర్ నీ ల్యాప్టాప్లో కానీ మొబైల్లో కానీ వస్తుంది. వన్స్ వచ్చిందా అది పోదు. నువ్వు ఎన్ని యాంటీవైరస్లు పెట్టు పోదు. నువ్వు ఫార్మాట్ చేస్తే తప్పించి అంతే. నువ్వు డేటా మొత్తం నీ సిస్టమ్, ల్యాప్టాప్ ఆర్ ఫోన్ ఫార్మాట్ చేయాల్సిందే నువ్వు దాన్ని. అప్పుడే డేటా మొత్తం ఎగిరిపోతుంది, లేదంటే పోనే పోదు. సో దీస్ ఆర్ ది ఫార్వర్డ్ చేయకపోతే డేటా పోదా సార్ ఇంకా? మాల్వేర్ పోదు. వాడు ఏమన్నా చేయొచ్చు నీ మొబైల్ ఫోన్ తోని. హీ గాట్ యాక్సెస్ యాక్చువల్లీ. సడన్ గా నువ్వు మాట్లాడుకుంటే వీడియో కాల్ ఓపెన్ అయిపోతుంది, నీ ఫోన్ లో వీడియో ఓపెన్ అయిపోతుంది. యూ కెన్ డూ ఎనీథింగ్. నీ ఫోన్ సార్ తన ఇప్పుడు కంట్రోల్లోకి ఇందాక ట్రూ వెళ్ళిపోయినట్టు. కాల్, ఓకే సార్, ఇందాక ట్రూ కాలర్ గురించి చెప్పారు కదా సార్. ఆ. అది ఇప్పుడు ఏంటంటే మన డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ అందులో పెట్టకూడదు అంటారా? అంటే జస్ట్ ఒక నార్మల్ నేమ్ ఇది పెడితే సరిపోద్దా? సరిపోద్ది. ఇప్పుడు సపోజ్ నువ్వు ట్రూ కాలర్ వాడట్లేదు, ఇప్పుడు నేను ట్రూ కాలర్ అసలు ఐఎమ్ కంప్లీట్లీ అగేన్స్ట్ ట్రూ కాలర్. నేను అసలు అట్లాంటి వాడనే థర్డ్ పార్టీ అప్లికేషన్స్. నేను అయినా కూడా నేను మీ డీటెయిల్స్ ఎవరి రాయను. జస్ట్ నీ నేమ్, నీ కంపెనీ నేమ్, కింద కంపెనీ ఉంటుంది, కంపెనీ నేమ్, నీ మొబైల్ నెంబర్, నాకు అవే చాలు. నీకు ఇంకా నీతో ఏమైనా డీటెయిల్స్ కమ్యూనికేషన్ చేద్దాం అనుకుంటే నేను వాట్సాప్ త్రూ నేను అడిగి డీటెయిల్స్ చేసుకుంటా, కానీ నేను ఇట్లా సేవ్ చేసుకోను. ఏమన్నా నీకు మెయిల్ ఐడి కావాలంటే వాట్సాప్లో అడుగుతా, ప్లీజ్ షేర్ యువర్ మెయిల్ ఐడి ఫ్రమ్ ఇన్ వాట్సాప్ అని. అది నేను కాపీ చేసుకొని వాడుకుంటా, కానీ నేను సేవ్ చేసుకోను ఎక్కడ వాటిని. ఎందుకంటే ట్రూ కాలర్ హ్యావ్ కంప్లీట్ యాక్సెస్ టు యువర్ నీ ఫోన్ కి, అంటే నీ కాల్ రిజిస్టర్ కి, అండ్ మెసేజెస్ కూడా దానికి యాక్సెస్ ఉంటుంది. సో బీ కేర్ఫుల్. ఇట్లాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్ చేస్తున్నావు, ఎందుకు యూజ్ చేస్తున్నావు, ఎక్కడ యూజ్ చేస్తున్నావు తెలుసుకోండి అంతే. ఇంకా ఎస్, హూ ఆర్ అటాకర్స్. నేను అటాకర్స్ అంటున్నాను, బట్ దిస్ ఈస్ ద నేమ్ యాక్చువల్లీ. హూ ఆర్ అటాకర్స్. సో దే ఆర్ ఇండివిజువల్స్, దే ఆర్ అటాకర్స్, దే ఆర్ టెర్రరిస్ట్ కావచ్చు, క్రిమినల్ ఫర్ హైయర్, థర్డ్ పార్టీ అదే సుపారీ బ్యాచ్ కావచ్చు, లూజ్లీ కనెక్టెడ్ విత్ గ్రూప్స్ కావచ్చు, అంటే ర్యాండమ్ స్లీపర్ సెల్స్ అంటారు చూడు, అట్లాంటి వాళ్ళు కావచ్చు, ఆర్గనైజ్డ్ క్రైమ్ మెంబర్స్ కావచ్చు. ఎస్, వన్ పైసలు ఇచ్చి చేపిస్తుంటారు. ఎనీ వన్ ఏదైనా కావచ్చు వాడు. ఇండివిజువల్ అంటే ఇప్పుడు నువ్వే కావచ్చు. నేను లేదు, నేను ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ ద మలీషియస్ వే, నేను మంచి కోసమే పోతున్నా. ఈవెన్ నువ్వు మంచి కోసం చేసినా తప్పే అది. నువ్వు మంచి కోసం ఎప్పుడు చేస్తావు వానికి చెప్పి చెయ్యి, అంతేగాని నేను గొప్పగా సడన్ సర్ప్రైజ్లు ఇస్తా అంటే ఎవడు, గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరు సడన్ సర్ప్రైజెస్ కి యాక్సెప్ట్ చెయ్యరు. దే విల్ ట్రీట్ ఇట్ యాజ్ అన్ అటాక్. నువ్వు చెప్పు, అరే బాబు నేను ఈ ఆర్గనైజేషన్ టెస్ట్ చేస్తున్నా, ఇఫ్ ఐ ఫౌండ్ ఎనీథింగ్ ఐ విల్ రిపోర్ట్ టు యూ. అలా చెప్పి చెయ్యి ఏదన్నా ఒక మంచి చేయాలనుకుంటే. అంతేగాని సడన్ సర్ప్రైజెస్, ఇండివిజువల్స్ ఆర్ టూ డేంజరస్. దే విల్ కన్సిడర్ యూ విత్ దిస్, అంటే దాంతో కంపేర్ చేసుకుంటారు నేను. అందుకే డోంట్ ఎవర్ గో ఇన్ దట్ వే. ఏదైనా సరే లీగల్ గా పోండి, లీగల్ గా చేయండి. అందుకని అది ఎథికల్ హ్యాక్ అంటే యూ హ్యావ్ టు ఫాలో సమ్ ఎథిక్స్. ఎథిక్స్ అంటే సమ్ రూల్స్ అండ్ గైడ్ లైన్స్. ఎస్, ఇది నీ చేస్తున్నా చెప్పి చెయ్యి. ఎవడేమన్నాడు నిన్ను? ఫస్ట్ వాడే అంటాడు, వద్దమ్మా నువ్వు కావాలంటే మా కంపెనీకి రా మాట్లాడుకుందామని అంటాడు. పోయి కూర్చొని మాట్లాడుకొని యూ కెన్ పబ్లిసిటీ యువర్ సెల్ఫ్. అంతేగాని డైరెక్ట్ గా చేయకండి. చాలా మంది ఉంటారు, చాలా డిఫరెంట్ వేస్ ఉంటుంది. బట్ ఇండివిజువల్ వాళ్ళ రెస్పెక్ట్, ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్పస్ ఉంటుందండి వీళ్ళందరికీ. అంతే కదా, వీళ్ళు అందరూ ఒకటే రకంగా చేస్తారంటే కాదు, ఒక్కొక్కరు పర్పస్ ఉంది. వాళ్ళ ఎక్కువ రిక్వైర్మెంట్ ఏముందో దాని ప్రకారంగా వాళ్ళు చేసుకుంటారు. అందుకే ఈ వర్డ్స్ ఎక్కువ యూజ్ చేయను, జస్ట్ ఇది ఒక స్లైడ్ గుర్తు పెట్టుకోండి అంతే. ఇది నెక్స్ట్ హ్యాకింగ్. వై దిస్ కేమ్ ఇన్ టు ది పిక్చర్? యాక్ట్ కమిటెడ్ టువర్డ్స్ బ్రేకింగ్ ఇన్ టు ది కంప్యూటర్ అండ్ నెట్వర్క్ ఆర్ నెట్వర్క్. ఒక యాక్టివిటీ అబ్బా, ఒక ప్రాసెస్ టు బ్రేక్ ఇన్ టు ది కంప్యూటర్, అది నెట్వర్క్ నుంచి అయినా కానీ కంప్యూటర్ నుంచి అయినా కానీ. ఇట్ ఈస్ ఎ టెక్నికల్ ఎఫర్ట్ టు మ్యానిపులేట్ ది నార్మల్ బిహేవియర్ ఆఫ్ నెట్వర్క్ కనెక్షన్స్ అండ్ కనెక్టెడ్ సిస్టమ్స్. ఒక ప్రాసెస్ ఉంటుంది అబ్బా. ఇప్పుడు చీమలు ఉన్నాయి, చీమలు ఒకటే లైన్లో పోతున్నాయి, మధ్యలో నువ్వు కాలో చెయ్యి అడ్డం పెట్టు, అది ఏంది ప్రాసెస్ ని బ్రేక్ అవుతుంది. అప్పుడు
ఒక 10 సెకండ్లు వదిలేసి మళ్ళీ అది స్ట్రైట్ గానీ ఇంకా దానికి 1 నిమిషం పడుతుంది. అదే మళ్ళీ లైన్‌లో పోనీకి. మళ్ళీ వెళ్తాయి. కానీ టైం పడుతది. ఆ మూవ్‌మెంట్‌లో ఏందో అయితది దానికి. అరే! ఎక్కడెక్కడ ఏమేమో అయింది అన్నట్టు అయితుంటది. సో, దోస్ థింగ్స్ ఆర్ హ్యాకింగ్. నువ్వు ప్రాపర్ ఫ్లోని ఆపేసి నువ్వు యాక్టివిటీ చేసేసి దాన్ని వదిలేస్తావు. యుల్ స్టాప్ దెమ్. యూ డూ సమ్ మాలిషియస్ థింగ్స్ దేర్. దట్ ఈస్ ఎన్ ఈజ్ ఎనీ పర్సన్ ఎంగేజ్డ్. ఎనీ పర్సన్ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు. కొంతమంది తెలిసిపోతారు. కొంతమంది తెలియకపోతారు. తెలిసిపోవడం తప్పే. తెలియకపోయినా తప్పే. నో. డోంట్ గో ఇన్ దట్ ఫీల్డ్. పైసలు ఓకే. నువ్వు ఎలాగైనా ఇప్పుడు తప్పే. ఏది చేసినా తప్పే. అకార్డింగ్ టు సైబర్ ఓకే. అదే అంటున్నాను కదా! సైబర్ రూల్ ప్రకారంగా తెలిసి చేసినా జైలుకి పోతావు. తెలియక చేసినా జైలుకి పోతావు. తెలిసి చేస్తే 10 ఏండ్లు పోతావు. తెలియక చేస్తే 6 ఏండ్లు, 5 ఏండ్లు పోతావు. హాఫ్. కానీ జైలుకైతే గ్యారంటీ పోవాల్సొస్తది. సో, డోంట్ గో టు ఓకే. దట్ పార్ట్. అలాంటి దానిలోకి పోకండి. పర్పస్ ఎందుకు చేస్తారు? గ్రీడ్. నేనే గొప్ప. నాకన్నా ఇంకెవడు లేడు. పవర్. పబ్లిసిటీ ఆర్ రివెంజ్. వాళ్ళ మీద రివెంజ్ తీసుకున్న పబ్లిసిటీ కోసం. అడ్వెంచర్. నేను ట్రై చేసిన. ఐయామ్ ఏబుల్ టు హ్యాక్ ఇట్ అంటాము. డిసైడ్ టు యాక్సెస్ ఫార్బిడెన్ ఇన్ఫర్మేషన్. కొంతమంది ఉంటారు. అరే నాన్న రాత్రి 1 గంటకి శ్మశానానికి పోకురా అంటే, ఎందుకు? నేను ఆ రోజు పొయ్యి తీరుతా. నేను కూర్చొని వస్తాను. నానే వండుకొని వస్తా. నానే తింటానని పోతారు. తీట అంటారు కదా! అది. నీ ఇష్టం పో. ఎవరికైందా మళ్ళీ మీ ఉంటే మీ ఇంటికి వస్తే మీ మదరే చీపురు తీసుకొని ఉరుకుతది మీ వెంబడి. కొంతమందికి ఉంటారు అట్లాంటోళ్ళు. ఎందుకు పోకూడదని. మా ఊర్లో ఉండే. కన్నులు పడ్డాయి. నేను కూడా పోయింటిది ఆ బ్యాచ్‌లా. బట్ పడ్డాయి మాకు ఆ రోజు. చిన్నప్పుడులే అది. సో, ఫార్వర్డ్ అటు వెళ్ళొద్దు, అటు చేయొద్దు అంటే కావాలని చేసేటోళ్ళు ఉంటారు వాళ్ళు. డిస్ట్రక్టివ్ మైండ్ సెట్. సైకోస్. డిస్ట్రక్ట్ అంటే వాడిని నాశనం చేయాలి. ఎందుకు కూడా బాగుపడాలి అన్నట్టు ఉంటది కదా కొంతమంది. ఆ మెంటాలిటీ వాళ్ళు డిస్ట్రక్టివ్ అంటే ఆ అప్లికేషన్‌ని సర్వనాశనం చేసి పెట్టేస్తా. అయిపాయే. వాడింకా మరి కోలుకొని దెబ్బతీస్తుంటారు కదా! అలాంటి మైండ్ సెట్ ఉన్నోళ్ళు ఇలాంటి పనులు చేస్తుంటారు. సో, డిఫరెంట్ పర్పస్. అన్నిటికి ఒకటే రీజన్ ఉందా? లేదు. ఒక్కొక్కనికి ఒక రీజన్ ఉంది చేయడానికి. డిఫరెన్స్. అదే అంటున్నాను. వాడు ఏ పర్స్పెక్టివ్ చేస్తుండో మనకి కూడా సరిగ్గా తెలీదు. దట్ ఈస్ బ్యాక్ ఎండ్. నౌ కంప్లీట్‌లీ మనం ఒక 50 ఇయర్స్ వెనక్కికెళ్ళొస్తే ఎందుకొచ్చింది? హ్యాకింగ్ అనే పదం ఎక్కడి నుంచొచ్చింది? ద టర్మ్ హ్యాకింగ్ హిస్టారికల్లీ రిఫర్ టు ఏ కన్‌స్ట్రక్టివ్, క్లెవర్ టెక్నికల్ వర్క్. ఇది గుర్తుపెట్టుకో. క్లెవర్ టెక్నికల్ వర్క్. ఇది నేను హైలైట్ కూడా చేసుకుంటా. దట్ వాస్ నాట్ నెసెసరీ రిలేటెడ్ టు ది కంప్యూటర్ సిస్టమ్స్. అది ఒక గొప్ప పని. హ్యాకింగ్ అనేది ఎనకటికి ఎప్పుడు ఎంఐటీ అంటే మాసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇప్పుడు ప్రపంచంలో నంబర్ 1 కాలేజ్ అది. ఆ కాలేజ్ వాళ్ళు ఇంజినీర్స్ 1950స్ అండ్ 60స్ ఆ టైంలో ఫస్ట్ పాపులరైజ్ ద టర్మ్ అండ్ కాన్సెప్ట్ ఆఫ్ హ్యాకింగ్. ఆ టైంలో స్టార్ట్ చేసిర్రు వాళ్ళు. ఏమంటారు? ద సో కాల్డ్ ఇస్ పర్ఫార్మ్ బై ద హ్యాకర్స్ వర్ ఇంటెండెడ్ టు హార్మ్‌లెస్ టెక్నికల్ ఎక్స్‌పెరిమెంట్స్ అండ్ ఫన్ లెర్నింగ్ యాక్టివిటీస్. లైక్ ఫన్ లెర్నింగ్ ఉంటుంది కదా! ఇప్పుడు మాట్లాడుకుంటూ ప్రాక్టికల్‌గా కొన్ని చూపించుకుంటూ అబ్బా! అనిపించింది. లేటర్ అదర్ బిగన్ అప్లయింగ్ దీస్ టర్మ్స్ ఇన్ ది లెస్ హానరబుల్ పర్స్యూట్. అంటే దాన్ని వాళ్ళు కించపరిచేసి ఇది చేసుకుంటూ వెళ్ళిపోయారు. స్టార్టింగ్‌లో ఏం చేశారంటే ఈ టైంలో యూఎస్ ఎక్స్పెరిమెంటెడ్ విత్ మెథడ్స్ టు మోడిఫై టెలిఫోన్స్ ఫర్ మేకింగ్ ఫ్రీ లాంగ్ డిస్టెన్స్ కాల్స్ ఓవర్ ది ఫోన్ నెట్వర్క్ ఇల్లీగల్లీ. లాంగ్ డిస్టెన్స్ కాల్స్ ఫ్రీగా చేయడానికి వీళ్ళు కొన్ని ట్రిక్స్ యూజ్ చేసారు. ఇట్ వర్క్డ్. అవే ట్రిక్స్ ఇప్పుడు పెద్ద ఇష్యూస్ కిందకి వెళ్ళిపోయింది. అర్థమైందా? సో, జస్ట్ ఏదో ఫన్ పర్పస్‌కి క్రియేట్ చేసింది. ఇప్పుడు ఇంత ఇంపాక్ట్ ఉంది. ఇప్పుడు మనం దాని గురించి నేర్చుకోవాల్సొస్తుంది మనం. సో, దిస్ థింగ్స్ హ్యాపెన్స్. యాస్ ఎ కంప్యూటర్ నెట్వర్కింగ్ అండ్ అండ్ ది ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోర్డ్ పాపులర్‌లీ చాలా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎవ్వరికి ఏ ఊర్లో చూడు, ఏ అడవులలో చూడు మన ఫోన్ ఉంటది. మన చేతిలో ఇంటర్నెట్ ఉంటుంది. డేటా నెట్వర్క్ బికేమ్ బై ఫార్ ది మోస్ట్ కామన్ టార్గెట్ ఆఫ్ హ్యాకింగ్. డేటా. డేటా ఈస్ ది అల్టిమేట్. ఆ డేటా వచ్చిందంటే వాడు ఏమైనా చేసుకోవచ్చు దాంతోని. సో, దట్ ఈస్ ది మెయిన్ టార్గెట్ ఆఫ్ హ్యాకింగ్. సో, ఈ విధంగా అది పెరుగుకుంటూ వెళ్ళిపోయింది. టైప్స్. వైట్ హ్యాట్ ఆర్ ఎథికల్ హ్యాకర్స్. White hat. They use the knowledge and the skill to prevent the black hat and secure the integrity computer system. Safeguard kosam use చేస్తారు. They use hacking to identify vulnerabilities and inform the owners of the system so that vulnerability can be plugged in. If black hat decides to target you, it's a great thing to have a white hat around. అందుకే ప్రతి ఆర్గనైజేషన్ కి ఒక సెక్యూరిటీ అనలిస్ట్ అనేది మ్యాండేటరీ గా పెట్టుకుంటున్నారు. బికాస్ బ్లాక్ హ్యాట్, దీస్ ఆర్ ది బ్యాడ్ గైస్, is a cracker and uses hacking with malicious intent.
may also share information about a break in with other black hat hackers so that they can exploit some vulnerabilities before the victim becomes aware and take appropriate measures. అంటే మనకు తెలియక అరే నా దాంట్లో హ్యాక్ అవుతుంది అనక ముందే వాడు హ్యాక్ చేసిన తర్వాత డేటా మొత్తం తెచ్చేసుకుంటారు వీళ్ళు. సో టు ఓవర్కమ్ దెమ్ టు బీట్ దెమ్, దొంగని దొంగలాకనే జయించాలంటారు కదా, టు బీట్ దెమ్ యూ హ్యావ్ టు యూజ్ ఎ ఎథికల్ హ్యాకర్. అంటే వీనికి బ్లాక్ హ్యాట్ హ్యాకర్ చేసే టెక్నిక్స్ తెలిసి ఉండాలి, అండ్ ఆ టెక్నిక్స్ వీడు ముందే బగ్ ని చూపించారే ఈ ఛాన్స్ ఉంది, దీన్ని ముందే ఫిక్స్ చేసేసే, ముందే క్లోజ్ చేసేసే అని చెప్పాలి వీడు. సో దట్స్ ద రీజన్ యూ నీడ్ టు లెర్న్ బోత్. అఫెన్సివ్ నేర్చుకోవాలి, డిఫెన్సివ్ నేర్చుకోవాలి. ఈ రెండు నేర్చుకొని ఉంటే దెన్ యూ కెన్ బీట్ దెమ్. వీళ్ళు డే టు డే నిమిషానికి అప్గ్రేడ్ అవుతా ఉంటారు. ఇంకా చాలా నేర్చుకునేది ఉంటుంది. బట్ మనం జనరలైజ్ గా చెప్పేది ఏంటంటే కాన్ఫిగరేషన్స్ ప్రాపర్ గా ఇచ్చాము అని అంటే మెజారిటీ ఆఫ్ ది ఇష్యూస్ వెళ్ళిపోతాయి అని చెప్తాం మనం. కాన్ఫిగరేషన్స్ లోనే ప్రాబ్లం ఉంటుంది అన్నింటిలో. అండ్ నెక్స్ట్ గ్రే హ్యాట్ హ్యాకర్స్ అని ఉంటారండి. ఇంకా చాలా ఉంటాయి, ఓన్లీ నాట్ బ్లాక్ వైట్ గ్రే కాదు, చాలా హ్యాట్ అంటే టోపీ చాలా మంది ఉంటారు. దాంట్లో ఏంటంటే ఈజ్ ఎ బిట్ ఆఫ్ బోత్ వైట్ అండ్ బ్లాక్. వీడు కొన్ని సార్లు ఏం చేస్తారంటే ఈజ్ నాట్ టు డ్యామేజ్ సిస్టమ్ బట్ టు ఎక్స్పోజ్ ఫ్లాస్ ఇన్ ద సిస్టమ్. ఇప్పుడు కొంతమంది ఉంటారు చూడండి, నీకు ఎవరు యూపీలో ఒక శర్మ అని చెప్పేసి ఒక ఆయన వచ్చిండు. ఆయన యాప్ అంటే ఆమ్ ఆద్మీ పార్టీ, ఏదో అద్వాని దరిద్రమైన పార్టీ ఉంటుంది, పొరకట పట్టుకుని తిరుగుతారు వీళ్ళు. ఢిల్లీ సీఎం ఉండే కేజ్రీవాల్, వాడి టీంలో ఒక ఆయన ఉండే. ఆయన ఏం చేసేదంటే అంతకు ముందు కేజ్రీవాల్ కానీ లేపుతుండే పైకి, మావాడు ఇది మావాడు తోపని. ఇప్పుడు ఏం చేస్తుండంటే కేజ్రీవాల్ ఎప్పుడైతే కాంగ్రెస్ లో కలిసిపోయిండో, కాంగ్రెస్ ఇస్ ద వరస్ట్ పార్టీ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ప్రతిదీ చెప్పుకుంటూ వస్తున్నాడు వాడు. ప్రతిదీ వాళ్ళు కాంగ్రెస్ చేసిన ప్రతి లుచ్చా పని చెప్పుకుంటూ వస్తున్నాడు. వాడిని తీసేసారు ఇప్పుడు పార్టీ నుంచి, బికాస్ హీ గాట్ ఫ్రస్ట్రేటెడ్ నౌ. అంటే ఏంది, అంతకు ముందు హీజ్ వైట్ హ్యాకర్, దెన్ సడన్లీ బికమ్ బ్లాక్ హ్యాకర్. వానున్న లూప్ హోల్స్ ని వాళ్ళు మన పార్టీ గురించే మాట్లాడుతారు. దెన్ హీ వెంట్ టు బీజేపీ తీసుకుంటారు వాడిని. సో అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చూడండి, సింపుల్ ఎగ్జాంపుల్ మీకు చూసింటావో లేవో ఇది, వై వీఆర్ పేయింగ్ ఓన్లీ ఫర్ 28 days, 56 days. ఆ డేస్ కి ఎందుకు పే చేస్తున్నావు నువ్వు ఫర్ ఫోన్ రీఛార్జ్? 30 days ఎందుకు వస్తలేదు? మంత్లీ 30 days 31 days ఉన్నాయి, వై నాట్ 31? నీకు 28 days కి ఎందుకు రిస్ట్రిక్ట్ చేస్తున్నాడు వాడు? ఆ మిగతా 2-3 రోజులు లాభం ఎందుకు దొబ్బుతున్నాడు వాడు? ఇన్ని లాజికల్ గా మాట్లాడిండు. ఆ వీడియోస్ మీరు ఎక్కడైనా చూస్తే చూడండి, మీరు యూట్యూబ్ లో దొరుకుతాయి అతని దాని గురించి. భలే చెప్పిండు అసలు లాజిక్స్. అవి నిజమే, వ్యాలిడ్ పాయింట్స్ అవి. అన్ని వేల కోట్లు సంపాదిస్తున్నారు ఎయిర్టెల్ జియో వాళ్ళు. వై మోనోపోలీ? ఓన్లీ 2 నెట్వర్క్స్ ఎందుకు కావాలి, ఎయిర్టెల్ జియో? ఇప్పుడు సడన్ గా ఇప్పుడు ఇండిగో లాగా ఎయిర్టెల్ వాడు బంద్ చేసుకుని నేను అలిగిన, నేను బొగ్గుమూతి పెట్టుకున్నా, నా పెళ్ళాం తిట్టింది ఈ రోజు, నేను ఆ సర్వీస్ అని బంద్ చేసిన అనుకో, సింపుల్ లాజిక్ తో మాట్లాడాను. ఇండిగో కూడా అట్లా చేసిండ్రు, సింపుల్ లాజిక్ తోనే మొత్తం ఫ్లైట్స్ అన్ని డిలే చేసేసారు వాళ్ళు. ఏదో చిన్న అప్గ్రేడ్ కాలేదంటున్నందుకు, వాళ్ళది సాఫ్ట్వేర్ ఒకటి అప్గ్రేడ్ కాలేదు సరిగా, ఫ్లా వీళ్ళ దగ్గరనే ఉంది. సో అది పెద్ద టెక్నికల్ ఇష్యూ అని చెప్పేసి పోయింది, అది మొత్తం బ్యాన్ చేసి. ఎన్ని లాస్ట్ మంత్ చూసారు కదా, లక్షల మంది ప్యాసింజర్ కొట్టుకున్నారు, అందరు వాళ్ళతోని కొట్లాడారు. సో ఇది కూడా అంతే, ఎయిర్టెల్ నాకు హర్ట్ అయినా బంద్ అయినా అని చెప్పేసి బంద్ చేసాను సర్వీసెస్. జియో ఎంతమంది వాడుతున్నారు? ఓకే, అంటే 1,00,00,000 మందిలో హాఫ్ మంది జియో వాడుతారు, హాఫ్ మంది ఎయిర్టెల్ వాడుతారు. మీ థర్డ్ ఏమైనా సిమ్ కార్డ్ ఉందా? లేదు. సో దిస్ ఇస్ మోనోపోలీ. ఇండియాలో ఉన్న వరస్ట్ థింగ్ అంటే ఇదే. ఎందుకు రెండే నడవాలి, మీతో ఎందుకు నడిపిస్తలేరు? ఐడియా ఏడికిపోయింది, వోడాఫోన్ ఏడికిపోయింది, హచ్ ఏడికిపోయింది, ఎన్నో ఉన్నాయి, అన్ని ఏడికిపోయినాయి. అవన్నీ కొనేసిరు వీళ్ళు, గవర్నమెంట్ తొక్కేసింది వాళ్ళని. సో దోస్ థింగ్స్ హ్యాపెన్, మీకు చూస్తే బ్యాక్గ్రౌండ్. సో వాట్ హ్యాపెన్స్ అంటే రెండే వస్తాయి, ఒకటి బంద్ ఏంటంటే ఇంకోనికి లాభం అవుతుంది. వాన్ సర్వీసే వాడుతారు, వాడి ఇంకా హై రేట్, ఏ రేట్ అంటే ఆ రేట్కి వెళ్ళిపోతారు ఇంకా వాళ్ళు. సో దోస్ థింగ్స్ హ్యాపెనింగ్. సో ఈ హ్యాకర్స్ చేసేది అంటే బ్యాక్ ఎండ్ లో చేసే ప్రాసెస్ అదే ఉంటుంది. వీడు మంచి పర్పస్ గా చేస్తాడు, కానీ రంగా మారుతాడు వీడు, అంతే పోతుంది మొత్తం. బ్లాక్ హ్యాట్ పార్ట్ ద మిక్స్. ఓకే, ఇది మీరు ఒకసారి చదివితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో గ్రే హ్యాట్ హ్యాకర్ అంటే ఏంటంటే ఈజ్ ఎ మిక్స్డ్. ఫస్ట్ కాన్సెప్ట్ మంచిగానే ఉంటాడు, తర్వాత తనకి ఏమైతుందేమో కానీ హీ విల్ బికమ్ రెబల్, సడన్లీ హీల్ బికమ్ ఎ బ్లాక్ హ్యాట్ అటాకర్స్ బికాస్ హీ నో ఎవ్రీథింగ్. సో హీ బికమ్ అగ్రెసివ్ దర్, అది మీనింగ్ అన్నట్టు. సో అది కాకుండా చూసుకోవాలి. మనిషి అంటే ఒక పర్టికులర్ ఉంటుంది, సడన్ గా వాడు ఎక్స్ప్లైర్ అంటే కూడా ఆపలేరు వాడిని, వాడి ఇష్టం వచ్చి చేసుకుని పోతారు. వల్నరబిలిటీస్ ఎక్స్ప్లాయిటెడ్ బై హ్యాకర్స్. ఏమేమి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు,
సిస్టమ్ విత్ అడిక్వేట్ బ్రాడర్ ప్రొటెక్షన్, ఇన్అడిక్వేట్ బ్రాడర్ ప్రొటెక్షన్. ఏదైనా ఒక సిస్టమ్ మళ్ళీ ఇక్కడ సిస్టమ్ అంటే ఇట్ మే బి నెట్వర్క్ సిస్టమ్, ఇట్ మే బి ఫైర్ వాల్ సిస్టమ్, ఇట్ మే బి రౌటర్ సిస్టమ్, ఇట్ మే బి యాప్ ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఏదైనా సరే, దోస్ థింగ్స్ ఆర్ కాల్ సిస్టమ్స్. ఇన్అడిక్వేట్ బ్రాడర్ ప్రొటెక్షన్ అంటే ప్రొటెక్షన్ సరిగా లేని మెషిన్స్ ని దిల్ టార్గెట్. సిస్టమ్ విత్ వీక్ అథెంటికేషన్ క్రెడెన్షియల్స్, నేను చెప్పాను కదా, అడ్మిన్ at 123, admin @123, ఇలాంటి పాస్వర్డ్స్ తోని ఉన్న డిఫాల్ట్ కాన్ఫిగరేషన్స్ దిల్ ట్రై టు హ్యాక్ దెమ్. సిస్టమ్ విత్ అవుట్ ఆఫ్ డేట్ ప్యాచింగ్, ప్యాచెస్ లేని పాతది విండోస్ XP3 ఆర్ విండోస్ 7 విండోస్ 8 వాడుతున్న మెషిన్స్ ఉన్న సర్వర్ని ఈజీగా కొట్టేస్తారు వీళ్ళు. ఈజీ దే కెన్ క్రాకబుల్. రిమోట్ యాక్సెస్ సర్వర్స్ విత్ వీక్ యాక్సెస్ పాయింట్స్, లైక్ రిమోట్ డెస్క్టాప్. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి హోమ్ నుంచి నేను రిమోట్ డెస్క్టాప్ ఆఫీస్ కనెక్ట్ చేస్తాను కదండి, సో అక్కడ నేను ఇట్లాంటివి కొన్ని వాడతాను. లైక్ నాట్ రిమోట్ డెస్క్టాప్ బట్ విల్ కనెక్ట్ త్రూ వయా VPN. అది కొంచెం అడ్వాన్స్ది బాగుంటుంది. బట్ ఇఫ్ దే డైరెక్ట్లీ కనెక్ట్ టు ది రిమోట్ డెస్క్టాప్, నేను ఈ మెషిన్ నుంచి ఆ మెషిన్ కనెక్ట్ అవుతున్నాను అనుకో, అక్కడ అంత వీక్ యాక్సెస్ కంట్రోల్స్ ఎవరైనా యాక్సెస్ చేసే విధంగా ఉందంటే దట్ విల్ బి ఈజీ పాయింట్ ఫర్ దెమ్. అప్లికేషన్ విత్ నాన్ వల్నరబిలిటీస్, అప్లికేషన్స్ ఏదైనా ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ మీద వాడుతున్న సాఫ్ట్వేర్స్ ఉంది అనుకోండి. సపోజ్ యూఆర్ యూజింగ్ మా వర్డ్, మైక్రోసాఫ్ట్ వర్డ్ వాడుతున్నావు, వర్డ్ పాతది 2003 వర్డ్ వాడుతున్నావు అనుకో, 20 ఏండ్ల క్రితం 23 ఏండ్ల క్రితం వర్డ్ ఇప్పటికీ నువ్వు యూజ్ చేస్తున్నావు అంటే దానిలో ఎన్ని బగ్స్ ఉంటాయి, ఎంత చెత్త ఉండింటది. యూ విల్ బి టార్గెట్ ఫర్ దట్ వన్. ఈవెన్ దో యు ఆర్ యూజింగ్ విండోస్ 11 మెషిన్ వాడుతున్నా, లేటెస్ట్ ప్యాచెస్ వాడుతున్నా, ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఓల్డ్ మైక్రోసాఫ్ట్ వర్డ్ 2003 వాడుతున్నా అంటే గోయిందా, పోతుంది, మొత్తం పోతుంది, మొత్తం ల్యాప్టాప్ మొత్తం కాంప్రమైజ్ చేసేయచ్చు. దట్ ఈస్ అప్లికేషన్ విత్ నోన్ వల్నరబిలిటీస్. చూడు మైక్రోసాఫ్ట్ 2003 వల్నరబిలిటీస్ అని కొడితే నీకు ఒక 10 పేజీలు వెళ్తాయి, అన్ని ఇష్యూస్ ఉంటాయి దాంట్లో ఆ సాఫ్ట్వేర్లో. సో దోస్ థింగ్స్ షుడ్ నాట్ బి ఇన్స్టాల్డ్. ఎప్పుడైనా సరే లేటెస్ట్ అండ్ న్యూలీ డెవలప్డ్ సాఫ్ట్వేర్ షుడ్ బి ఇన్స్టాల్డ్ ఇన్ యర్ మెషిన్స్. పాతవి వద్దు. ఈవెన్ దో నేను చెప్పొచ్చు, లేదు సార్ నాకు 2003 నా దగ్గర ఒరిజినల్ కీ ఉంది అది వాడుకుంటా అంటే, ఈవెన్ దో ఒరిజినల్ కీ ఉన్నా వాడకండి. గో విత్ 2020 లైక్ 2022 19 అబౌవ్ వాడితే అంటే బెస్ట్. ఓల్డ్ వర్షన్ డోంట్ గో. పాతే వద్దు. అబౌవ్ 19 వాడండి, ఆర్ 20 అబౌవ్ 20 ఏదో ఉంటే వాడండి, పాతే మాత్రం వద్దు. ఓపెన్ సోర్స్ అప్లికేషన్ విత్ నో ప్రొటెక్షన్. కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి మీ దాంట్లో, ఓపెన్ సోర్స్ అప్లికేషన్స్ అంటే లైక్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ టీమ్స్ ఇస్ అన్ ఓపెన్ సోర్స్. ఇది వాడుతున్నావు, ఈ అప్లికేషన్ లో ప్రొటెక్షన్ సరిగా లేదు. ఓకే, దిస్ ఇస్ జెన్యూన్ సాఫ్ట్వేర్ కాబట్టి వాడుతున్నావు. కొన్ని అలాంటివి ఉంటాయి సాఫ్ట్వేర్స్, నువ్వు ఫ్రీగా ఉన్నాయని చెప్పి వాడతావు కానీ దాని పర్పస్ వేరే ఉంటుంది. ఇప్పుడు PDF ఓపెన్ చేయాలంటే యూ నీడ్ టు యూస్ అక్రోబాట్, వాళ్ళు యూస్ చేస్తావు. అది కాకుండా నీవు PDF వ్యూవర్ అని చెప్పేసి వేరే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్నావు అనుకో, దట్ ఈస్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ బట్ హ్యావ్ నో ప్రొటెక్షన్, చాలా బగ్స్ ఉంటాయి. అలాంటి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసినా కూడా యూ విల్ బి ఏ ప్రాబ్లమ్. పూర్లీ ప్రొటెక్టెడ్ డేటా అండ్ వెబ్సైట్స్, ఇది మనము నెక్స్ట్ పెన్ టెస్టింగ్ అని చెప్పినాం కదా, పెన్ టెస్టింగ్ దాంట్లో వీటి గురించి చూస్తాము. డేటా అండ్ అప్లికేషన్స్, వెబ్ అప్లికేషన్స్ ఎలా ప్రొటెక్ట్ చేయాలి, ఒకవేళ ప్రొటెక్ట్ అవ్వకుంటే ఏమవుతుంది, మొత్తం అది ఉంటుంది. ఇదంతా మొత్తం అది మిస్ కాన్ఫిగర్డ్ ఆర్ డిఫాల్ట్ సిస్టమ్ కాన్ఫిగరేషన్స్. డిఫాల్ట్గా వచ్చిన సిస్టమ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు నీ ల్యాప్టాప్ ఉంది, ఫోన్ ఉంది, ఫోన్ రాగానే సపోజ్ యూ హ్యావ్ పర్చేస్ సామ్సంగ్ ఫోన్, దాని డిఫాల్ట్ యాప్స్ ఒక 10 ఉంటాయి. దాన్ని నువ్వు చాట్ అని ఉంటుంది దాంట్లో, ఎప్పుడు నువ్వు వినకుండా, బట్ ఇట్ విల్ ప్రీ ఇన్స్టాల్ గా వస్తుంది అవి అప్లికేషన్స్. నెట్ఫ్లిక్స్, అసలు నెట్ఫ్లిక్స్ అకౌంటే లేదు బట్ ఫోన్ నెట్ఫ్లిక్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇట్లాంటివి చాలా ఉంటాయి, చాలా ప్రీ డిఫైన్ అప్లికేషన్స్ ఉంటాయి. అవి నువ్వు యూజ్ చెయ్యవు బట్ ఇట్ డిఫాల్ట్ ఇన్స్టాలేషన్ వస్తాయి. అలాంటివి ఏమైనా ఉందంటే యూ హ్యావ్ టు డిలీట్ దెమ్. నువ్వు వాడనేవి ఏవి ఉన్నా సరే, ఈవెన్ ఇన్ యువర్ ల్యాప్టాప్, ఇన్ యువర్ మొబైల్ ఫోన్స్ ఆర్ ఇన్ యువర్ సర్వర్స్, ఇఫ్ యు ఆర్ నాట్ యూజింగ్ దెమ్ డిలీట్ ఇట్. నేనైతే డెవలపర్స్కి ఇదే చెప్తా, ఇఫ్ యు ఆర్ నాట్ యూజింగ్ దట్ మాడ్యూల్ ప్లీజ్ డిలీట్ దెమ్. కమెంట్ చేసేస్తా ఫ్యూచర్ అంటే, ఫ్యూచర్ నువ్వు వాడతావా, లేదు, వాడినప్పుడు దాన్ని ఇన్స్టాల్ చేసుకో, ఇప్పుడు డిలీట్ చేసేసేదాన్ని. ఇదే చెప్తా. చాలా మంది చేస్తుంటారు, లేదండి నేను ఇది ఆర్కైవ్ అని చెప్పేసి పెడతా అంటే, వద్దు. ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్ లో ఎంత తక్కువ సోర్స్ కోడ్ తోని వెళ్తే అంత బెస్ట్. నీ కోడ్ తప్పించి ఎక్స్ట్రా కోడ్ ఏమున్నా డిలీట్ చేసేసాయి, ఆ కోడ్ వాడతలేవా డిలీట్ చేసేసాయి. బికాస్ ఈ ప్యాచ్ మీకు ఇది ఏమంటారు, వీళ్ళ పేరేంది, డెవాప్స్ వాళ్ళు పుష్ చేసినప్పుడు ప్రతిసారి ఫెయిల్ అవుతుంటది. నాకు ఫోన్ చేస్తుంటారు, అంటే జస్ట్ నార్మల్ గా బెస్ట్, అంటే నాకు కొంచెం వాడు బాగా తెలిసినోడు, ఓన్స్ ఏ బెస్ట్ ఫ్రెండ్, బెస్ట్ సొల్యూషన్ ప్రొవైడర్ అంటే నేను అందుకే ఆ వర్డ్ యూజ్ అయిపోతున్నా, బెస్ట్ సొల్యూషన్ ప్రొవైడర్. వాడు అడుగుతాడు, అంటే శనివారం పొద్దున 11:30 12కి ఫోన్ చేసి శశి ఫ్రీ అంటాడు.
ఎందుకబ్బా అని అంట, ఏవో సర్వర్లో ఇష్యూస్ ఉంది కొంచెం హెల్ప్ చేయవా అంటాడు. చెప్పు అని అంట. ఫోన్లోనే ఉంటాం, నేను ల్యాప్టాప్ కూడా ఆన్ చేయను. ఫోన్ సరే చెప్పానంటే ఏ అప్లికేషన్ ఏమంటారు రన్ చేస్తుంటే మైగ్రేట్ చేస్తుంటే ప్రొడక్షన్కి ఇష్యూ వస్తుంది, ఏం చేయాలంటే ఒక్కటే అంట, వాడు ఏమేమి ఫోల్డర్స్ పంపిస్తుండో అని అడుగు ఫస్ట్, ఆ ఫోల్డర్స్ చెత్త ఏమని ఉంటే డిలీట్ చేసేసేయమని చెప్పి అంటాడు. ఇంబడే నాది హోల్డ్లో పెట్టి మనం ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసి అదే చాలా చెత్త ఉందంటే ఇవన్నీ టెస్ట్ ఆటోమేషన్ సూట్స్ అన్ని పోతున్నాయి అని అంటే ఎందుకు చెప్తా, అరే ఎందుకు పోతున్నాయి, వాడు బిల్డ్ ఏమని ఉంటే వాడు సోర్స్ కూడా ఎస్ఆర్సీ అనే ఫోల్డర్ తప్పించి ఏవి పోనీయకుండా చూసుకో, 2 నిమిషాల పని కాకుంటాడు కానీ చెప్తాను నేను. ఆ టీంతో ఫైట్ చేస్తాడు, ఓన్లీ ఒక ఫోల్డర్ ని బిల్డ్ చేస్తాడు, ఆ బిల్డ్ చేస్తే 2 నిమిషాలు నిజంగా అయిపోతుంది వర్క్. అది అంటే ఫోల్డర్ లో ఏదన్నా ఫాల్ట్ ఉన్నా ఏదన్నా కూడా ఆపేస్తుంది, అవి ఆపేస్తుంది నీకు. అది నీకు పైప్ లైన్ స్ట్రక్ అయిపోతుంది, అది లోడ్ చేసుకుంటుండాలి కదా. నీ టెస్ట్ ఫోల్డర్స్ అంటే అన్ని టెస్ట్ రాసుకుంటావు నువ్వు, టెస్ట్ 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 అని. ఆ టెస్ట్ లో ఏమేమి లాజిక్ రాసింటావు నీకు కూడా తెలియదు, కాపీ పేస్ట్ చేసి ఉంటావు కదా నువ్వు బయట నుంచి గూగుల్ నుంచి. ఆ లాజిక్ ఏంది ఏం కథ అది నీకేం అర్థం కాదు, బట్ స్టిల్ నువ్వు అది పంపిద్దామని ట్రై చేస్తుంటావు. సో అది వేస్ట్ అన్నట్టు అవన్నీ. సో అందుకే ఆ మెయిన్ కంటెంట్ ఏదో పంపిస్తే అదంటాడు, అరే నువ్వు బెస్ట్ లైఫ్ సేవర్ ఆర్ బెస్ట్ సొల్యూషన్ ప్రొవైడర్ అని అంటాడు నన్ను. ఏమైనా ఇట్లాంటివి ఉంటే ఇవే చెప్తుంటా. తర్వాత ఇప్పుడు కొంచెం ఈ ఇష్యూస్ కాకుండా వేరే ఇష్యూస్ మీద మాట్లాడుకుంటాం అవుతుంది, అది అయిపోయింది పాతది. సో అందరికి ఇది ఎప్పుడు చేసినా మీకు క్లియర్గా మెయిల్ పెడతాడు బిఫోర్ మూవింగ్ ఇన్ టు ది ప్రాడ్ ఎన్వైరన్మెంట్ కి, ఈ మ్యాండేటరీ ఇవి తీసేయాలని చెప్పేసి పెడుతున్నారు వాళ్ళు. సో నౌ దోస్ థింగ్స్ ఆర్ నాట్ హ్యాపెనింగ్. సో ఇవన్నీ ఉంటాయి, నేను చెప్తాను మీకు. అప్లికేషన్ సెక్యూరిటీలో వచ్చినప్పుడు ఏమేమి ఫోల్డర్స్ తీసేయాలి, ఎక్కడెక్కడ తీసేయాలో మీకు కొంచెం చూపిస్తే క్లారిటీ వస్తుంది. ఎగ్జాంపుల్స్ ఆఫ్ హ్యాకింగ్. ఎగ్జాంపుల్, సో అడోబ్ హ్యాక్ 2013లో అయింది, యాహూ హ్యాక్ అయింది, ఈబే హ్యాక్ అయింది, మ్యారేట్ హోటల్ 2018లో అయ్యింది, అండ్ 2020s కూడా ఒకసారి అయింది. పెద్ద 5 స్టార్ హోటల్ ఇది, ప్రపంచంలో అందరి దగ్గర ఉంది. నీ డబ్ స్మాష్ వాళ్ళ దగ్గర ప్రతిదీ కూడా ఫైర్ వాల్ గానీ ప్రతిదీ వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటారు కదా. ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళ కాదు కదా, అయినా అది అయినా ఎందుకు అవుతున్నాయి, బికాస్ ఆఫ్ సమ్ లూప్ హోల్స్ దే మైట్ హావ్ ఫర్గాట్. సింపుల్ చెప్తా, ఏదో ఒక కాన్ఫిగరేషన్ ని వాడు మర్చిపోయాడు అప్లోడ్ అంటే చిన్న ఫాల్ట్. ఎస్, అరే యాహూ అంటే చిన్నదా చెప్పు, అప్పుడు గూగుల్ కన్నా పెద్ద కంపెనీ ఉంది, దాన్నే హ్యాక్ చేసినంటే ఇంకా వాడు ఏ లెవెల్లో దొరికింటది మనకి ఇన్ఫర్మేషన్. సో ఎన్నో ఒక దగ్గర మర్చిపోతారు. దట్స్ అదే అంటున్నాను, మనం హ్యూమన్ ఎర్రర్స్ బై మిస్టేక్ గానో కావాలనో వదిలేసింటారు, దాన్ని పట్టుకొని హ్యాకర్ లోపలికి వస్తారు. ఈవెన్ ఇప్పుడు అందుకే కదా ఏఐ వస్తే భయం ఎందుకు పడుతున్నారంటే, ఈ ఏఐ ఈ లూప్ హోల్ ని అది అంటే అది క్లియర్ చేసేస్తుంది, కోడ్ ని ప్రాపర్ గా రాస్తుంది, మనం చేయండి అది చేస్తుంది. అందుకే ఇప్పుడు ఏఐ ఎక్కువ వస్తుంది మనకి. ఈ మ్యారేజ్ హోటల్ హ్యాక్ గురించి చూడబ్బా, ఎన్నో కోట్ల రూపాయలు ఇచ్చిండు తెలుసా వాడు. ఆ ఎవరినైతే డేటా లీక్ అయిందో ఒక్కొక్కరికి ఎన్నో లక్షలు ఇచ్చిండు వాళ్ళ క్లయింట్స్ కి, అంటే వాళ్ళ హోటల్కి వచ్చిన వాళ్ళకి నాకు నెంబర్స్ డాలర్స్ ఇస్తాడు, డాలర్స్ కాదు పౌండ్స్ లో ఇస్తాడు, అన్ని లక్షల రూపాయలు ఇచ్చింది వాడు ఒక్కొక్కరికి. నాకు అదే అనిపించింది, అమ్మ నేను ఎందుకు ఆ హోటల్కి పోలేదు ఆ టైంలో అన్నట్టు అనిపించింది తెలుసా. జస్ట్ ఒక నైట్ స్టే కోసం మనకి ఎన్నో ఇన్ఫర్మేషన్ ఎంత ఇచ్చింది, బికాస్ దే మైట్ బి యూజింగ్ దేర్ క్రెడిట్ కార్డ్స్ కదా, దీన్ని చేయడానికి అందరు క్రెడిట్ కార్డ్స్ ఎక్కువ యూజ్ చేస్తారు కదా ఫారెన్ లో, ఈవెన్ ఇండియాలో కూడా ఎక్కువ యూజ్ చేస్తారు, చాలా మంది హోటల్ బుకింగ్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తారు. ఆ క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది హ్యాకర్ కి. ఇమీడియట్ కూడా ఒకటే చెప్పిండు, హూ ఎవర్ హ్యావ్ యూజ్ దర్ కార్డ్స్ ప్లీజ్ డియాక్టివేట్ దెమ్ అండ్ ఎవడో సూ చేసినందుకు సో దీస్ ఆర్ ది కంపెన్సేషన్ అని చెప్పేసి ఇచ్చిండు పైసలు. జస్ట్ కరోనాకి ముందు పెద్ద బ్రీచ్ అంటే ఇదే, దాని తర్వాత ఇంకా కరోనా వచ్చింది, ఇంకా అంత ఎక్కడో అక్కడ అంతా మర్చిపోయారు అది. అండ్ డబ్ స్మాష్, మీరు డబ్ స్మాష్ వింటారు, కరోనా టైంలో పీక్స్ లో వెళ్ళిపోయింది, బట్ దే హ్యావ్ హ్యాక్డ్ డబ్ స్మాష్. అందుకే తర్వాత డబ్ స్మాష్ మొత్తం బంద్ చేసేసారు, చాలా ఇన్ఫర్మేషన్ లీక్ అయిపోయింది, నువ్వు వేసిన డబ్ స్మాష్ వీడియోస్ అన్ని హ్యాకర్కి వెళ్ళిపోయినాయి. అందుకే డబ్ స్మాష్ కి రీప్లేస్ గా ఇది వచ్చింది, ఏది టిట్టో కాదు, దాన్ని ఏమంటారు, అది డబ్ స్మాష్ కి ఆల్టర్నేట్ అది వచ్చింది, టిట్టోనా టిక్ టాక్ వచ్చింది. అప్పటి నుంచి ఇంకా ఫేమస్ అయింది అది. ఫస్ట్ డబ్ స్మాష్ ఉండే, తర్వాత టిక్ టాక్ వచ్చింది. బికాస్ బ్యాక్ ఎండ్ లో చాలా జరుగుతుంది కాబట్టి. సో ఇది అబ్బా, సో ఇక్కడ వరకు ఏమైనా డౌట్సా? దీస్ ఆర్ ది లైవ్ గా జరిగిన అటాక్స్, లైవ్ గా జరిగిన ఇష్యూస్, ఇవన్నీ నేనే చూపించుకుంటూ వస్తుంటాను. స్టిల్ ఇఫ్ యూ వాంట్ మోర్ ఇన్ఫర్మేషన్, దీని గురించి చాలా తీసుకోవచ్చు, దీన్ని చాలా మాట్లాడచ్చు దీని గురించి.
బట్ కొంచెం ఫాస్ట్గానే వెళ్ళాలి మనం, బికాజ్ లెస్ టైంలో ఎక్కువ స్లైడ్స్ కవర్ చేయాలి కదా, ఎక్కువ టాపిక్స్ కవర్ చేయాలి. అందుకు చాలా ఉన్నాయి ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే నీ ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ నా నెంబర్ నీకు ఇంతకుముందు కాల్ చేసిన కదా, ఫ్రీగా ఉన్నప్పుడు అవును అడుగు, సార్ నాకు ఇంకా కొంచెం దీని గురించి ఇంకేమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇంకేమైనా అంటే నో వరీస్, కాల్ దీంట్లో ఉన్నా అడుగు, నో వరీస్. ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా తెలుస్తుంది. నీకు పర్సనల్గా ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలని అడుగు, నో ప్రాబ్లం, ఐ కెన్ హెల్ప్ యూ. ఓకే నువ్వు ఓకే రిస్ట్రిక్షన్ ఉంది, కానీ నేను ఫ్రీగా ఉన్నప్పుడు నీకు కాల్ చేస్తా. నా ఆఫీస్ టైంలో నేను ఒకవేళ నువ్వు రింగ్ వచ్చినా నేను చూసుకుంటా, తర్వాత కాల్ చేస్తాను. వన్స్ నా వర్క్ అంతా ఓకే క్లియర్ అయిపోయినాక అప్పుడు కూర్చొని మాట్లాడతాం. ఓకే ఎస్. వాట్ ఈస్ ఎథికల్ హ్యాకింగ్? యాక్చువల్ బ్యాక్ ఎండ్ ఆఫ్ ఎథికల్ హ్యాకింగ్ అంటే ఏంది? ఎందుకు ఈరోజు కొంచెం నేను 10 మినిట్స్ ఎక్కువ తీసుకుంటాను, కొంచెం లేట్గా లాగిన్ కాబట్టి 1 అవర్ కంప్లీట్ చేయాలన్నట్టు. సో ఇంకొక 10 ఓకే మినిట్స్ అయితే నేను క్లోజ్ చేసేస్తాను. సో రెగ్యులర్గా 7:30 to 8:30 అబ్బా. మీరు ఏం చేస్తారంటే, మీరు మీ మెషిన్స్లో, మీ ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ టీమ్స్ని ఇన్స్టాల్ చేసుకోండి. టీమ్స్ ఇన్స్టాల్ చేసుకొని ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, దానిలోకి లాగిన్ అవ్వండి. ఎనీ ఆఫ్ యువర్ జీమెయిల్, నువ్వు కొత్త జీమెయిల్ పెట్టుకుంటావా, పాత జీమెయిల్తోనే సరే, ఏదైనా సరే. నేను నీ ఆఫీస్ మెయిల్ అడ్రస్, ఇది దీని జెన్యూన్ మెయిల్ అడ్రస్ అనే కాదు, ఏదో ఒక మెయిల్ ఐడితోని లాగిన్ అవ్వండి. అయిన దాంతో మీరు వన్స్ ఈ లింక్, ఇప్పుడు నేను ఇచ్చిన లింక్ కానీ ఐడి కానీ ఎంటర్ చేసి సబ్మిట్ చేశారనుకోండి, నెక్స్ట్ టైం నుంచి మీకు వాట్సాప్ చాట్లో వచ్చినట్టు నీకు నీ చాట్లో ఆ నేమ్ ఉండిపోతుంది. జస్ట్ క్లిక్ చేయడం, జాయిన్, అంతే. నీకు ఇంక నెక్స్ట్ నేను ఏం అడగలేదు, క్లిక్ చేయగానే ఓపెన్ అవుతుంది, జాయిన్ ఒక్కడము, అంతే. జాయిన్ రోజు అయిపోతావు. లింక్ జనరేట్ చేయాల్సిన అవసరం లేదు. అవసరం లేదు. జస్ట్ నీ లాగిన్ అయి ఉంటే ఓకే ఏదైనా సేవ్ అయి ఉంటుంది. ఈ రికార్డింగ్స్ కూడా నీ చాట్లోనే సేవ్ అయి ఉంటుంది. యూ కెన్ వ్యూ ఎనీ టైం. బట్ 1 మంత్ టైం ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ 1 మంత్లో నీకు 1 మంత్ వరకు దీని చాట్లోనే ఉంటుంది అది. కానీ లాగిన్ అయితేనే మీకు కనిపిస్తుంది. లాగిన్ అవ్వకుంటే ఇప్పుడు గెస్ట్ అని ఉంది, సో గెస్ట్లో కనిపించదు. యూ హ్యావ్ టు లాగిన్. టీమ్స్లోకి ఓకే లాగిన్ సార్ అవ్వండి. ఏం లేదు, సింపుల్గా నీ మెయిల్, పాస్వర్డ్, అంటే లాగిన్ విత్ జీమెయిల్ అని ఉంటుంది, క్లిక్ చేయి, నీ జీమెయిల్తో అటాచ్ అయిపోతుంది, లాగిన్ అయిపోతావు. ఓకే సార్ సింపుల్ ప్రాసెస్ అది. So what is ethical hacking? Involves an authorized attempt to gain unauthorized access. That is what ethical hacking is. ఇదొక్కటే నువ్వు అర్థం చేసుకో. ఆథరైజ్డ్ అటెంప్ట్ అంటే జెన్యూన్ గా ఉన్న రిసోర్సెస్ ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నావు, టు గెయిన్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్ to a computer system or application or data. That is what ethical hackers do. హ్యాకర్ ఏం చేస్తాడు? అన్ఆథరైజ్డ్ అటెంప్ట్ టు గెయిన్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్. అంటే ఆథరైజ్ అటెంప్ట్ అంటే ఏంది? యూ హ్యావ్ గాట్ ది ఆథరైజ్ టు డూ దట్ వన్. నీకు క్రెడెన్షియల్స్ ఇస్తారు, నీకు డేటా ఇవ్వమంటే నీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేస్తారు, నీ యూజర్ క్రియేట్ చేస్తారు. యూ ఆర్ ఏ ఆథరైజ్డ్ యూజర్ టు దట్ అప్లికేషన్ అండ్ టు గెయిన్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్. ఏదైనా వేరే అన్వాంటెడ్ సర్వీసెస్ని కానీ, ఎక్కడైనా వేరే అన్వాంటెడ్ రిసోర్సెస్ కానీ నువ్వేమైనా గెలకడానికి నీకు పాసిబుల్ ఉందా? ఏమైనా టచ్ చేయగలుగుతావా? యాజ్ అ జెన్యూన్ పర్సన్ కెన్ యూ యాక్సెస్ ఎనీ అదర్ పర్సన్స్? నువ్వు లాగిన్ అయ్యావబ్బా, నువ్వు ఫేస్బుక్ లాగిన్ అయ్యావు, నీవు ఫేస్బుక్ నుంచి నా ప్రొఫైల్ ఎడిట్ ఏమైనా చేయగలుగుతావా? యు ఆర్ ఆథరైజ్డ్ పర్సన్ టు ఫేస్బుక్, బట్ యు ఆర్ ట్రైంగ్ టు గెయిన్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్ టు ఎడిట్ మై ప్రొఫైల్. నా ప్రొఫైల్ ని ఎడిట్ చేయడానికి నువ్వు ట్రై చేస్తున్నావు. అవుతుందా? యూ హ్యావ్ టు ట్రూ ఇన్ దస్ వే. దోస్ థింగ్స్ ఆర్ డన్ బై ఎథికల్ హ్యాకర్స్. ఆర్ పెన్ టెస్టర్స్ ఉంటాం. మేము చేసే డే టు డే యాక్టివిటీస్ ఆల్ దీస్ ఇట్లనే ఉంటుంది. వేరే రిసోర్స్ని ఏమైనా యాక్సెస్ చేయగలుగుతానా నా క్రెడెన్షియల్స్ తోని? ఇఫ్ ఎస్, దెన్ ఇట్ ఇస్ బిగ్గెస్ట్ బ్రీచ్ అని చెప్పొచ్చు. ఇన్వాల్వ్స్ డూప్లికేటింగ్ స్ట్రాటజీస్ అండ్ యాక్షన్స్ ఆఫ్ మలీషియస్ యాక్టర్. డూప్లికేటింగ్ స్ట్రాటజీస్, వాడు మలీషియస్ యాక్టర్ వాడు ఏమేమి చేస్తాడో నువ్వు అవే రిప్లికేట్ చేసుకుంటూ వస్తావు. ఏమైనా helps to identify security vulnerabilities which can then resolve before the malicious actor have opportunity to exploit them. అందుకే మనకి ఇంత డిమాండ్ ఉంటుంది. ఎథికల్ హ్యాకర్స్ ఆర్ హ్యాకర్స్ అదే అంటున్నాను. దిస్ ఇస్ నాట్ ఎథికల్ హ్యాకర్స్. థింక్ ఇక్కడ నుంచి ఏం చేస్తామంటే వల్నరబుల్ ఆర్ సెక్యూరిటీ ఇంజనీర్. ఆ సెక్యూరిటీ ఇంజనీర్ అని అనొచ్చు. ఎథికల్ హ్యాకర్ అనే వర్డ్ యూజ్ చేయకుండా సెక్యూరిటీ ఇంజనీర్ షుడ్ డూప్లికేట్ ది స్ట్రాటజీస్ అండ్ యాక్షన్స్ ఆఫ్ మలీషియస్ యాక్టర్. వాడు ఏం చేస్తాడు నువ్వు అది చేయాలి, టు ఐడెంటిఫై సెక్యూరిటీ వల్నరబిలిటీస్ అండ్ రిజాల్వ్ దెమ్ బిఫోర్ ఇట్ గోయింగ్ టు ద ప్రొడక్షన్కి వెళ్ళే ముందు నువ్వు అన్ని సెక్యూరిటీ టెస్ట్ చేసి, అరే బాబు నీ దాంట్లో ఏమీ లేవు, ఓకే గుడ్, సేఫ్ టు గో అని చెప్పేసి నువ్వు అప్రూవ్ ఇస్తావు. దెన్ ఓన్లీ ద అప్లికేషన్ షుడ్ గో ఇన్ టు ది ప్రొడక్ట్ ఎన్వైరన్మెంట్. నీకు ఎంత రైట్ ఉంటుందంటే యూ కెన్ స్టాప్ దట్ అప్లికేషన్, గో టు ది ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్. నీకు రైట్ ఉంటుంది.
ఒక అప్లికేషన్ ప్రొడక్షన్‌కి మూవ్ అవ్వాలనుకుంటున్నావు. నువ్వు గనక దానికి స్టాప్ చేసినావనుకో, నో నేను ఆపేస్తున్నా బికాజ్ ఈ అప్లికేషన్‌లో ఈ ఇష్యూస్ ఉన్నాయి. ఈ ఇష్యూస్ ఉన్నప్పుడు నేను పంపియలేను. పంపిస్తే ఈ ఇంపాక్ట్ అవుతది అని చెప్పేసి నువ్వు క్లియర్ డాక్యుమెంట్ రాసి మెయిల్ పంపించినావనుకో, దే విల్ స్టాప్ ఇట్. స్టాప్ చేసేస్తారు. సెక్యూరిటీ అప్రూవల్ లేనిది అంటే సెక్యూరిటీ పర్సన్ అప్రూవల్ లేనిది యూ కాంట్ డూ ఎనీథింగ్. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఓకేనా? ఓకే. యెస్. 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 ఓకే అండి. నేను ఇది ఇంక రేపటి నుంచి కంటిన్యూ చేస్తాను. బయట ఈళ్ళు వచ్చి మెయిల్ వీళ్ళందరూ వచ్చిండ్రు. సో, నాకు కొంచెం